చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అంటే చివరికి అది మరణమునకు త్రోవ తీయును. చాలు. మరిన్ని వాక్యాధారాల సహాయంతో ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా కొంత సమయం మనసు పెట్టి వింటే వాక్యం అనంతరం ఆఖరి ప్రార్థనతో ఈ గోడికి ముగించేసుకుంటాం. ఇంకో మరో ప్రసంగం ఏమి ఉండదు. కాబట్టి మరింత ఓపికగా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దృష్టి పెడదాం. సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను అంటున్నాడు, ఒక్కని ఎదుట ఎలాంటి మార్గం అంటది చెప్పండి? ఎలా కనపడుతుందంట? సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే అంటున్నాడు. అంటే చూడటానికి సరి అయిన మార్గమే అనిపిస్తుంది, కానీ చివరికి దాని రిజల్ట్ చూస్తే ఆ జర్నీ ఏమవుతుందయ్యా అంటే పోయి ఎక్కడికి పోతాడంట? మరణానికి దారి తీస్తుంది. ఈరోజు చాలామంది యవన బిడ్డల జీవితాలను ఒకసారి మనం పరిశీలన చేస్తే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇర్మియా గ్రంథంలో కొన్ని మాటలు మనం చూడగలిగితే ఆ రిఫరెన్స్ని మనం ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె, చూడండి ఇది మనకి ప్రాముఖ్యం, ప్రతి వాడును తనకిష్టమైన మార్గమున తిరుగుతున్నాడు. చెప్పండి, ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చిన మార్గం వారిది. ఎందుకు దాన్ని ఇష్టపడుతున్నాడు? యవనస్తుడు యవనురాలు ఎందుకు ఇష్టపడుతుంది అంటే ఆ బిడ్డలకు ఎలా కనపడుతుందంట? ఆ మార్గం వారికి ఇష్టమైన మార్గం, సరి అయినదిగా కనపడుతుంది. అందుకే నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని అంటుంది అమ్మాయి. నేను తీసుకున్న ఈ డెసిషన్ సరైనదే అంటాడు ఆ కుర్రోడు. బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ మనం చూసాం. ప్రతి వాడును దేవుని ఇష్టం కాదు అక్కడ, లేకపోతే తల్లిదండ్రుల ఇష్టం కాదు, పెద్దల ఇష్టం కాదు, ఆలోచనకర్తల ఇష్టం కాదు. ఏంటంట? ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. దాని గురించి ఇప్పుడు మనం సామెతల గ్రంథంలో చదివాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అది చివరికి మరణానికి త్రోవ తీస్తుంది. ఎందుకు? యవనస్తుల బిడ్డల జీవితాల్లో మీరు చూడండి, ఇప్పుడు ఎవరు ఎక్కువ చనిపోతున్నారు? అకాల మరణం. దారిని వెళ్తా చూస్తూ ఉంటుంటే ఫ్లెక్సీల్లో ముసలోళ్ళు కనపట్ల. ముసలోళ్ళకి దేవుడు ఎంత కృపించాడు అనిపించింది నాకు. 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, మా అమ్మకి 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, ఇంకా వృద్ధులు ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఎంత మంచి ఆయుష్ ఇచ్చాడు. అకాల మరణాలు లేవు వాళ్ళకి. కానీ ఈరోజు మనం గమనిస్తే అకాల మరణాలు ఎవరికి? యవ్వన బిడ్డలకి. యవ్వన బిడ్డల తల్లిదండ్రులు వాళ్ళు కూడా యవనస్తులే. తమ యవ్వన కాలంలో తల్లిదండ్రులను కోల్పోతున్నారు. అకాల మరణం. అది యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, హార్ట్ అటాక్ రూపంలో రావచ్చు, ఎవడైనా వచ్చి చంపేయచ్చు. ఈరోజు ప్రతి మనిషి జీవితంలో కొన్ని వాక్యాలు మనం చదువుతూ ఉంటే బైబిల్ గ్రంథంలో అందరికీ ఆపాదించేస్తుంది వాక్యం. ఇక్కడేమన్నాడు? ప్రతివాడును
తనకిష్టమైన మార్గాన్ని తిరుగుతున్నాడు. రోమాపత్రికలో కొన్ని విషయాలు మనం చదివితే అక్కడ అంటాడు కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అందరంటే మేము కూడా ఇక్కడున్న వాళ్ళు బయట ఉన్నవాళ్ళు మొత్తం అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఇక్కడేమంటున్నాడు ఇర్మియా గ్రంథంలో, ప్రతివాడును తనకిష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు. ఎవరి ఇష్టాలు వారివి. ఏంట్రా ఇది మంచిది కాదు కదా అని తల్లిదండ్రులు చెప్పారనుకో, సేవకులు చెప్పారనుకో, వాళ్ళు వినరు, లోబడరు. ఎందుకంటే వాడికి ఇష్టంగా ఉంది, వాడి దృష్టికి ఎలా ఉంటుందంటే సరి అయినదిగానే కనపడుతుంది ఆ మార్గం. సరి అయిన నిర్ణయం తీసుకున్నాను అనుకుంటారు చదువుకునే బిడ్డలు. నేను చదువుకునేటప్పుడు 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకుంటే చక్కగా ఇట్లా ఇంజనీరింగ్ చదువుకుని ఇట్లా వెళ్ళిపోతావు చెప్తా ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు. మా అమ్మ టీచరు, బోల్డ్ మంది నాకు ఆలోచనలు చెప్పారు. మా రక్త సంబంధుల్లో కూడా అందరూ చదువుకున్నోళ్ళే. బైపీసీ తీసుకుంటే నాకేమో మెడికల్ సైడ్ వెళ్ళటం ఇష్టం, డాక్టర్ చదువుకోవాలని, లేకపోతే డాక్టర్కి సంబంధించింది ఏదైనా మెడికల్కి సంబంధించిందంటే నాకు మొదటి నుంచి ఇష్టం. సరే బైపీసీ తీసుకుందాం అనుకున్నా. మొత్తానికి నా నిర్ణయాన్ని మార్చి ఏమన్నారో తెలుసా, ఒరే నువ్వు బైపీసీ తీసుకుని డాక్టర్ అయ్యి మనం హాస్పిటల్ కట్టి ఎన్ని అయ్యే పనులు కాదు. మన వాళ్ళు ఆడే ఆరిపేస్తారు. చదువుకున్న వాడికి ఏదైనా ప్రోత్సాహం ఇచ్చారనుకోండి, మన వాళ్ళల్లో ఎవరు చదువుతారా అన్ని సంవత్సరాలు చదవటానికి. సరే చదువుకున్నావే అనుకో, నీకే పిల్లని చూడాలి, మళ్ళీ డాక్టర్ని చూడాలి. ఇవన్నీ అయ్యే పనులు అంటావా? ఈ చదువుతారు కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు. సరే మొత్తానికి నా నిర్ణయం మార్చుకున్నా, ఎంపీసీ తీసుకున్నా. ఎంపీసీ తీసుకున్న తర్వాత కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్దాం అనుకున్నా, బీటెక్ వైపు వెళ్దాం అనుకున్నా. తీరా సీట్ నాకు బీ ఫార్మసీ సీట్ వచ్చింది. సరేలే ప్రభు నాకు ఇష్టమైంది ఇచ్చాడు. మెడిసిన్ చదవకపోయినా బీ ఫార్మసీ చదవటానికి కృప్పించాడులే. అయినా ఈ బీ ఫార్మసీ అంటే నాకు ఏముండేదంటే మనసులో ఈ బ్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. నాకు ఇప్పుడు సంఘంలో 10 మంది ఉన్నారు, వాళ్ళే మెడికల్ రిప్రజెంటేటివ్. నాకట్ట బ్యాగులు వేసుకుని ఎళ్ళ చుట్టూ మనుషుల చుట్టూ తిరగటం అంటే నాకు మహా చిరాకు. అసలు నేను పుట్టిన విధానం వేరు, నేను పెరిగిన రీతి వేరు కాబట్టి అట్లా బ్యాగులు వేసుకుని కొంపలమ్మడబడి తిరగటం అంటే నాకు చాలా చీప్ అనిపిస్తుంది. చీచి మళ్ళా వచ్చి దీంట్లో పడ్డానేంటి. అప్పుడు చెప్పారు, ఒరే బీ ఫార్మసీ చదువుకున్నా, మంచి లైఫ్ ఉంటుందిరా, ఎంఫార్మసీ చదువుకో, ఫారిన్ పంపిస్తావు నిన్ను, డాక్టర్ కంటే మంచి శాలరీ ఉంటుందిరా అని చెప్పారు. సరే ఎట్లో కొట్లా ఏదైతే ఏముంది మంచిదే కదా, నా తల్లిదండ్రులు కంటే నా క్షేమం ఎవరు కోరతారు. బీ ఫార్మసీలో జాయిన్ అయ్యా. 1 సంవత్సరం చదివా. ఇంకొక ఆలోచన చెబుతున్నాడు నాకు. అక్కడ 2004-2005 బ్యాచ్లో నేను బీ ఫార్మసీ చదివా. ఇప్పుడు 2004 అయితే 2003-2004 మధ్యలో మొదటి సంవత్సరం ఎర్రగొట్ట తిప్పలబడి పూర్తి చేసాం. వాస్తవానికి నాకు ఇష్టం లేదు, చెప్పాను కదా, ఈ బ్యాగ్ వేసుకుని తిరగటం అంటే నాకు అంత రాయల్టీగా ఉండాలి. డాక్టర్గా ఊహించుకున్నవాడు బ్యాగ్ వేసుకుని తిరుగుతా ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడే ప్రభువుని నమ్ముకున్న క్రొత్త బీ ఫార్మసీ మొదటి సంవత్సరంలోనే ప్రభువుకి నేను దగ్గరయ్యాను. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పటికి నా వయసు 17 సంవత్సరాలు. బీ ఫార్మసీ చదువుతున్నాను. 10th 15, ఇంటర్కి 17 కదా, 17-18 మధ్యలో నేను అప్పుడు ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంట్రా తెగ ఆలోచించేస్తున్నావు, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ, తర్వాత మళ్ళీ ఫారిన్ వెళ్ళి
డాక్టర్ల కంటే కూడా మంచిగా సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నావు, ఇది కాదు నాన్న నీ ఎడల ప్రణాళిక, ఇంకొకటి ఉంది అని ఇంకొక ఆయన దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తూ వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి వానికి తన తన ఇష్టాలు కొన్ని ఉంటాయి, లేకపోతే మన మీద మన తల్లిదండ్రులకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం అది ఎలాగో పరలోకమందున్న దేవుడు, నిన్ను సృష్టించిన దేవునికి కూడా నీ మీద ఏముంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆయన అన్నాడు, ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలంటే, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట నేను చదివి వినిపిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఆ పదాలు గమనించండి. దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడెవడో వాడేమి కోరుకోవాలో కూడా వాడు కోరుకోవటానికి రైట్స్ లేవు. అర్థమవుతుందా? దేవుని యందలి భయభక్తులు చూపుతున్న వ్యక్తి కూడా నాకు ఇది కావాలి ప్రభువా, నాకు ఇదంటే ఇష్టం, నేను ఇష్టపడుతున్నాను అనటానికి ఛాన్స్ లేదు. నీకేది ఇష్టమో నేను చెప్తా, వెయిట్ చేయి. నేను అంటున్నాను, అయ్యా ఫార్మసీ చదువుకుంటాను, ఎంఫార్మసీ చదువుకుంటా, లేకపోతే చిన్న వయసులోనే ఇంటర్ చదవగానే ఏపీఆర్ చేసి రాశాను, ఎల్డీసీ పోస్టులు అవన్నీ కూడా రాశా. చిన్న వయసులోనే జాబ్ చేయాలని మా అమ్మకి ఎంతో కోరిక. రే నువ్వు 20 ఏళ్ల లోపే నువ్వు సెటిల్ అయిపోవాలి అని చెబుతూ ఉండేది. నీ ఫోటో పేపర్లో కనపడాలి, నువ్వు అట్లా చదవాలి. టీచర్ని కదా నేను, నా కొడుకు ఇట్ట అంటాడంటే నాకు గర్వంగా ఉంటుంది అని చెప్పాను కదా. వాళ్ళ ఇష్టాలు నా మీద కొన్ని ఉన్నాయి. ప్రభు ఇవన్నీ పక్కకు నెట్టి నా ఇష్టాన్ని కూడా పక్కకు నెట్టి నేనేం చెయ్యాలో దేవుడు నాకు బోధించటం నాకు తెలియదు. ఇలా సేవలోకి వస్తానని కానీ సేవ చేస్తానని కానీ నేను ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళలేదు. నేను ఎప్పుడు మందిరానికి కూడా వెళ్ళిన పండగకి ఒకసారి ఎప్పుడన్నా వెళ్ళేవాడిని. మా అమ్మతో పాటు హెబ్రోన్కి వెళ్తూ ఉండేవాడిని ఎప్పుడన్నా పండగప్పుడు. అది ఆమె లాక్కెళ్ళి తీసుకెళ్తే హెబ్రోన్కి నన్ను తీసుకెళ్ళేది. తెనాల్లో బెరాకాకి, ఇంకా మా ఊరిలో బ్యాప్టిస్ట్ చర్చ్ ఉండేది. పాస్టర్స్ మారుతూ ఉంటారు, పాస్టర్ మారినప్పుడల్లా ఒకసారి వెళ్తూ ఉండేవాడిని. దేవుణ్ణి గూర్చిన స్పృహ నాకు అసలు లేదు. దేవుణ్ణి గూర్చిన స్పృహ లేని దినాలు. దేవుడు తనను తాను నాకు పరిచయం చేసుకున్నాడు. ఆయన అంటాడు, యెహోవా యందలి భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును దేవుడే వానికి బోధిస్తాడు. మనం కోరుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తూ వస్తున్నాడు. నువ్వు మార్పు చెందాలి, నువ్వు మారు మనసు పొందాలి. నీ జీవితం సరిలేదు. నా జీవితం సరిలేకపోవడం ఏంది? నేను తాగట్లేదే, సిగరెట్లు తాగట్లా, చెడు స్నేహాలు లేవు. బైబిల్ గ్రంథంలో అప్పుడు నేను చదువుతున్నాను, ఆదికాండం గ్రంథంలో, బాల్య దినముల నుండి నరుల హృదయ ఆలోచన చెడ్డది. దేవుడు తన వాక్యం ద్వారా కూడా సందర్భానుకూలంగా సమయోచితంగా బైబిల్ చదివితే మాట్లాడతాడు. ఎప్పుడు పడితే అప్పుడు చదివేవాడితే ఏం మాట్లాడతాడు? లాటరీలు తీసినట్టుగా కళ్ళు మూసుకుని జపం చేసేట్లా ఓపెన్ చేసేవాడితో దేవుడు ఏం మాట్లాడతాడు? అనుదినము బైబిల్ చదివితే ఆ రోజు నేను చదువుతున్న క్రమంలో దేవుడు నాతో మాట్లాడిన మాట అంటే ప్రారంభం కదండి. అది ప్రభువుని నమ్ముకున్న ప్రారంభంలో ఏం చదువుతాం? ఎప్పుడు చదివినా ఏం చదువుతాం? ఆదికాండమే కదా. ఆదికాండంలో దేవుడు అప్పుడు నాతో మాట్లాడినటువంటి మాటలు నేనేమనుకుంటున్నాను అప్పుడు? నాకేమి లేవు అలవాటు, చండాలపు అలవాట్లు ఎప్పుడూ లేవు. తాగుడు లేవు, తిరుగుడు లేవు, ఏమీ లేవు. దేవుడు తల్లిదండ్రులు కానీ అలా మంచిగానే పెంచారు. బైబిల్ గ్రంథంలో చూస్తే బాల్య దినముల నుండి చెడిపోయింది. అయితే నేను యవనస్తుని, ప్రభువుని అంగీకరించాను, మారు మనసు పొందాను,
దైవజనులు అప్పుడు బాప్తీసం ఇచ్చి వాళ్ళు పేరు పెట్టారు. పేరు పెడతారని కూడా నాకు తెలియదు. కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు. జాన్ శామ్యూల్ అని పెట్టారు. మామూలుగా నా పేరు రాజేంద్ర. మా తల్లిదండ్రులు పెట్టింది రాజేంద్ర. జాన్ శామ్యూల్ అని ఆ దైవజనుడు లేపాడు. తర్వాత వాళ్ళని అడిగాను, ఏం పేరు పెట్టారు? మునిగినోడికి నాకు తెలియదుగా, నాకు వినపడదు కదా లోపల. తమ్ముడు ఏం పేరు పెట్టారంటే జాన్ శామ్యూల్. మా ఇంట్లో చెప్పా మామూలుగా ఇట్లా పేరు పెట్టారు అని. వాళ్ళు కొంచెం అదో రకంగా ఫీల్ అయ్యారు. మేము పెట్టే పేరు కంటే గొప్పదా? వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. నేను దాని గురించి కూడా కాస్త ఆలోచన చేశాను. నేను పేరు మామూలుగా పెడతారా? అసలు ఈ పేరులో పెట్టడానికి ఏంటయ్యా నీ ఉద్దేశం? నా ఎడల నీ చిత్తం ఏంటి? ఎందుకు నువ్వు నన్ను రక్షించుకున్నావు అని ప్రభువు దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. జాన్ అంటే తెలుగులో యోహాను, శామ్యూల్ అంటే సమూయేలు. యోహాను చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తే పుట్టిన ఆయన. నేను మా అమ్మకి 14 ఏండ్ల తర్వాత పుట్టా. ప్రార్థన చేయగా దైవజనులు భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంది. దైవజనులు ఏసన్న గారు ఇట్లా గొప్ప గొప్ప సేవకులు ప్రార్థన చేశారు. ఎవరెంత గొప్ప వాళ్ళు ప్రార్థన చేసినా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అన్నట్లుగా 14 ఏండ్ల తర్వాత దేవుడు అప్పటికే తీర్మానం చేసుకుంది, అయ్యా నాకు గనక కొడుకునిస్తే వాడిని నీకే. అప్పుడు అట్టుంటుంది, ఊపు అట్టా ఉంటుంది, నీకే. అయినా నేను నీకు ఇచ్చేదేంటి ప్రభా, ప్రథమ ఫలమే నీది కదా అంటాం. అప్పుడు నేను అప్పుడు అన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను సేవ చేస్తాను మమ్మీ, నేను సేవ చేస్తా. ఇక పిచ్చి కోపం వచ్చింది వాళ్ళకి. నేనేదో బాగా చదివించి నిన్ను వేరే లెవెల్లో చూడాలనుకున్నా, అందుకే నేను అంత గారాభంగా పెంచాం. నువ్వేంట్రా సేవ చేస్తానంటావు, కొంపలెంబడబడి సంచి వేసుకుని తిరిగి మళ్ళీ చెప్పేటప్పుడు ఏం చెబుతాం? దేవుని సేవకు మించిన భాగ్యం ఉందా నాయన? చదువుకున్న వాళ్ళకంటే, ఉద్యోగం చేసుకున్న వాళ్ళకంటే దేవుని సేవ చేయటం చాలా ధన్యం అని చెబుతాం కదా. కానీ మన పిల్లలు దేవుని సేవ చేస్తామంటే ఎందుకో అదొక రకమైన అడక తినే ఉద్యోగం అన్నట్టు ఫీల్ అయిపోతాం మనం. నేను చెప్పాను, వాళ్ళు ఒప్పుకోలే. రోజు రోజుకి దేవుడు మాట్లాడటం ఎక్కువైపోతా ఉంది. ఈ టెన్షన్ ఎక్కువైపోయింది, ఈ ఒత్తిడి ఎక్కువైపోతుంది. అప్పులోడికి గనక ఒత్తిడి, ఆ ఒత్తిడి ఇప్పుడు నాకు కూడా ఉంది. ఒత్తిడి ఎక్కువ అవుతా ఉంటే మైండ్ పనిచేయదు కాసేపు. నాకు అప్పుడు ఏ ఒత్తిడి ఉండేదంటే దేవుని యొక్క వాక్యం తాకుతూ ఉంటుంది, దేవుని యొక్క వాక్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఎక్కువ చదువుతూ ఉంటే దేవుడు అట్లా పురుకొలుపుతూ ఉండేవాడు. లేచిపోయేవాళ్ళు ఇద్దరు, ఆ పిల్ల అంటది అటు నుంచి, రా వెళ్ళిపోదాం, మా అమ్మ నన్ను బంగారం తీసుకుని ఇటు ఒకటి వెళ్ళిపోదాం. ఆడిని రెచ్చగొట్టిద్ది, ఈడు కూడా రెచ్చగొడతా, రా వెళ్ళిపోదాం ఏడో చోట. దేవుని యొక్క వాక్యం కూడా మనల్ని అలా రెచ్చగొడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యపు ఒత్తిడి నా మీద అధికంగా ఉండేది. ఇక చదువు మీదకి దృష్టి వెళ్ళట్లే నాకు. ఇక నేను చదువుకోలేకపోతున్నాను ప్రభా, నా వల్ల కావట్లేదు ఈ ఒత్తిడి. పగలంతా థియరీ ఉండేది బీఫార్మసీలో, మధ్యాహ్నం అంతా ప్రాక్టికల్స్ ఉండేవి. వెళ్ళాలనిపించేది కాదు. బల్ల మీద అట్లాగే తలానిచ్చి ఆ ఒత్తిడికి తట్టుకోలేక, ఇంట్లో ఏం చెప్పలేక ప్రార్థన చేస్తూ ఉండేవాడిని కాలేజీలో. ఆ ఒత్తిడి నా మీద ఎక్కువ అవుతున్న కొలది నేను చదువు మీద దృష్టి పెట్టలేకపోయాను. నేను చదువుకోలేకపోతున్నాను ప్రభా, నా వల్ల కావట్లేదు. అప్పుడు నేను దేవుని వాక్యంలో చదువుతున్న భాగం అప్పుడు మీకు ఇప్పుడు చదివిస్తాను. దేవుని యొక్క వాక్యంలో ఒక మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం.
విస్తారమైన జ్ఞాన అభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం కలుగును. మాట్లాడతాడండి ఇట్లా దేవుడు సమయోచితంగా. అంటే నాతో మాట్లాడాడు, మరి మీతో మాట్లాడలేదు నాకు తెలియదు. ఏమన్నాడు దేవుడు? నేను దాన్ని కొనసాగించాలా వద్దా? 4 ఏళ్ళు చదవాలి, ఇంట్లో వాళ్ళు 4 ఏళ్ళు చదువునన్న తర్వాత నీ ఇష్టం రా అంటున్నారు పైకి. నాకేమో చదువు మీద దృష్టి వెళ్ళట్లేదు. నేను చెప్పేసా, దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఇంక చదువుకోలేను, ఏదో బైబిలే చదువుకుంటాను, ఇంకా ప్లీజ్ నన్ను దయచేసి వదిలేయండి అన్న. ఎందుకు వదులుతారండి? చదువు మానేసా, చెప్పేసి ఇంట్లో చదువు మానేసా. 2005 అనుకుంటుంది. ఇంకా చూడండి, వీడిని మొత్తానికి ఎవరో ట్రాప్ చేశారు, వీడిని ఎవరో తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు, వీడికి దేవుడు పిచ్చి ఎక్కువైపోతా ఉన్నది, ఎప్పుడు లేదే అని నన్ను 33 రోజులు నేను మానసిక వైద్యశాలలో జాయిన్ చేశారు నన్ను. ఎప్పుడు? 2008 అనుకుంటా. ఈ ఏరియాకి నేను రాకమునుపు ఎన్ని రోజులు? 33 రోజులు. ఎందుకు తాగుతున్నానన్నా? తాగుబోతులను కూడా అక్కడ జాయిన్ చేస్తారు. దెయ్యాలు పట్టిన వాళ్ళని కూడా మానసిక, మనకుందిగా ఎండ్ల రామసుబ్బారెడ్డి ఉందిగా, అది అట్లాంటిది. అది కూడా 33 రోజులు ఉన్నాను నేను అక్కడ. చుట్టూ మెంటలోళ్ళే, ఎవడికి మైండ్ పనిచేయదు. నాకంతా బాగానే పనిచేస్తుంది, నాకు అన్నీ తెలుస్తున్నాయి. ఇన్ని ట్యాబ్లెట్లు తీసుకొచ్చి ఇచ్చారు, అవి మింగాలి. మనిషిని అక్కడ నిదానం చేసేస్తారు. ఇట్లా అంటే నేను చకచక ఉదయం లేవగానే బ్రష్ కడిగేసుకుంటాను. ఇట్లా పొద్దున్నే లేచి చూస్తే ఇది ఇలా కూడా కడగలేకపోతున్నా, అంత నిదానం చేసేసారు మనిషిని. మెడికల్లో హ్యాలోపెడాల్ డ్రగ్ ఏదో ఉంటుంది, ఏదో మొత్తానికి అది మనిషిని స్లో చేసేస్తుంది. మరి ఇంకా ఏం ట్యాబ్లెట్ ఇచ్చారు నాకు తెలీదు. ఇలా స్లోగా ఏంటి ఇలా అయిపోతుంది అనుకుంటున్నాను. అసలు దేవుడేమో ఎలా మాట్లాడుతున్నాడు, నా పరిస్థితి ఏమో చెరసాల జీవితం అయిపోయింది. ఏంది ప్రభువా నాకు ఈ బతుకు, నీ కోసం నువ్వు మాట్లాడితే చదువు కూడా వదిలిపెట్టేశాను కదా, నేను చెయ్యని అనలేదు కదా నీ సేవ, నీ కోసం ఇంట్లో వాళ్ళని కూడా ఎదిరించి నేను బయటకు వచ్చేసానుగా ప్రభువా అని ప్రార్థన చేస్తూ వచ్చాను. నేను చెప్పగలను, ఆ 33 రోజుల ప్రార్థన నేను ఇప్పుడు కూడా చేయలేకపోతున్నా. అలాంటి అనుభవాన్ని దేవుడు అక్కడ నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ నోటికి ఇక స్టాప్ అనేది ఉండదు. మనసులో ఒకటే ధ్యానం, ఒకటే ఆలాపన, ఒకటే ప్రార్థన. ఏడ్చా, నన్ను తొందరగా తీసుకెళ్ళండి. అప్పటికి నేను కొన్ని ఊర్లు తిరుగుతూ ఉన్నాను, వాకింగ్ చేయడం రాదు, ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ తిరుగుతూ ఉన్న రోజులు అవి. అప్పుడు తీసుకెళ్ళి నన్ను మెంటల్ హాస్పిటల్లో పడేస్తే అప్పుడు నా వయసు 19 ఏళ్ళు. 2 సార్లు పారిపోవడానికి ప్రయత్నం చేశాను, పిచ్చి కొట్టుడు గట్టు లోపలేశారు. అంటే ఇంట్లో వాళ్ళు ఇచ్చిన రైట్స్ అలాంటివి. మా ఓడికి ఎవరో మొత్తానికి వాడి మైండ్ని ట్యూన్ చేశారు. వాడు మన కొడుకు అలాంటోడు కాదు. మా నాన్న అంటాడు, మా వాడు అలాంటోడు కాదు, వాడు చాలా తెలియగలిగినోడు, వాడు బాగా చదువుతాడు, వాడు మంచి ఇంటెలిజెంట్ వాడు. కానీ వాడు ఈరోజు చదువు రావట్లేదు నాన్న నాకు అంటున్నాడు. వాడు చదువుకోలేకపోతున్నాను, నాకు ఈ చదువు వద్దు అంటున్నాడు. అంటే ఎవడో వీరిని ట్రాప్ చేశాడు అని నన్ను మానసిక వైద్యశాలలో, అంటే వాళ్ళకున్న ప్రేమ నా మీద, దాన్ని మనం ఇంకొక రీతిగా అపార్థం చేసుకోను. నేను ఎప్పుడు చెప్పలా ఇంతవాటికి. దేవుడు ఎందుకో ఈరోజు ప్రేరేపించాడు. నా ఈ 17 సంవత్సరాల సేవా జీవితంలో ఎప్పుడు ఈ విషయాలు ఎక్కడా చెప్పలా. ఈ యవనస్తుల కూడికలో చెప్తున్నా. మంచి కోసమే, వీడు బాగా చదువుకునేవాడు కదా, ఎందుకు ఇట్లా అయిపోతున్నాడు, ఒక్కగానొక్కడు మాకు
వీడి కోసమే కదా ఈ ఆస్తి అంతా, మేమిద్దరం జీతాలు చేస్తుంది వీడి కోసమే కదా, 14 ఏళ్ల తర్వాత పుట్టాడు వీడి కోసమే కదా అని వాళ్ళు తిప్పలు పడతా ఉండేవాళ్ళు. ఒక పక్కనేమో నాకు ఈ ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇంకా అక్కడేమన్నానంటే, నేను మీ మాట వింటాను చదువుకుంటానంటేనే 33 రోజులకి రిలీజ్ వచ్చింది. అర్థమైందా? ఇంక లేకపోతే ఇంకెన్ని రోజులు ఉండేదో. మొత్తానికి వచ్చాను. ఒకరోజు ఇంట్లో ఉన్న 2008 సంవత్సరం ఆగస్టు సెప్టెంబరు మధ్యలోనే ఇప్పుడు ఈ ఏరియాకి ప్రభు తీసుకొచ్చాడు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు జాను అన్న, మాకు అంటే వాళ్ళ ఇంట్లో ఒక 4 రోజులు ఉన్నా అక్కడ తెనాలి చెంచుపేటలో శాంతమ్మ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆవిడ మొత్తం చూసుకునేది తల్లిలాగా. తర్వాత అన్న అన్నాడు, ఇంట్లో ఇబ్బందులన్నా ఫ్యామిలీ కదా, మాకు తెలిసిన మందిరం ఉంది అక్కడుండు, నేను నీకేదో ఒకటి చేస్తా, ముందు అక్కడికి వెళ్ళు, తర్వాత ఏదైనా ఆలోచిద్దాం అన్నాడు. సరే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ దేనమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నా. నేను ఊర్లో వెళ్ళి తిరిగి వచ్చేసరికి నాకు 1-2 అయ్యేది. ఆవిడ కూడా పాపం పెద్ద ఆవిడ, ఆ టైంలో లేచి తలుపు తీయాలంటే ఇబ్బందే కదా ఎవరికైనా. అది చెప్పాను నా ఫ్రెండ్కి, చెప్పా, బాబు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, నేను బ్యాచిలర్ని కదా, నాకు ఏదన్నా చూడంటే, నాకు మందిరం ఉందన్నా, నీకు కరెంటు అంతా లాగి పెడతాను, నువ్వు అక్కడ ఉంటావా అన్నాడు. ఉంటానయ్యా అన్న. ఇప్పటికి 17 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మందిరానికి వచ్చిన తర్వాత ఇట్లా నిలబడి వాక్యం చెప్పటం ఇప్పటికి 17 ఏళ్ళు. కొంతకాలం తర్వాత 2012 ఆ టైంలో అమ్మోళ్ళు కూడా వీడి దేవుడు వాడుకుంటున్నాడు వీడిని, ఇంట్లో నుంచి వచ్చేసాను. అప్పుడు 2008లో వచ్చేసా. అన్ని సంవత్సరాల కాళ్ళతో నాకు సంబంధాలు లేవు. వాళ్ళ మొహం నేను చూసింది లేదు, నా మొహం వాళ్ళు చూసింది లేదు. 2011లో మీటింగ్స్ పెట్టాం, మా ఊర్లోనే పెట్టా. అప్పుడు చెప్పాడు ఆయన, తల్లిదండ్రులతో కలవడానికి పెట్టల మీటింగు. అంటే కొంతమంది అట్లా అనుకున్నారు, పాపం వీడికి ఏ బాధలు వచ్చినట్టుంటే కలవాలనుకుంటున్నాడు. మీటింగ్ పెట్టుకొని నా ఇంటికి నేను వెళ్ళా. అప్పుడున్న సేవకులు వెళ్ళి మాట్లాడారు, తర్వాత సమాధానం చేశారు. అప్పటికే మా నాన్న నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని, చాలా తక్కువ తాగేవాడు, బాగా తాగటం ప్రారంభించేసాడు ఆయన. నేను వెళ్ళాను. 2012 నుంచి మరలా దేవుడు ఇంట్లో కూడా సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పిలుపుని మా అమ్మ అంగీకరించింది, నా చెల్లెళ్ళు అంగీకరించారు, మా నాన్న కూడా అంగీకరించాడు. కానీ ఎక్కడో వీడు కుర్రోడు కదా, చేస్తాడా చెయ్యడా అంటే మా అమ్మ భయం ఏంటంటే, వీడు ఎలా పడితే శాపం వస్తుందిరా, దేవుని సేవ చేయటం అంటే మామూలు విషయం కాదు అనేవాళ్ళు. హెబ్రోన్ సేవకుల్ని చాలామందిని తీసుకొచ్చి నాతో మాట్లాడిచ్చింది. ఆయన అన్నాడు, సేవ అంటే సావే అన్నాడు. నాకు కూడా తెలుసండి, నేను సావటానికే వచ్చా, ఆల్రెడీ చచ్చిపోయి వచ్చా, కొన్నిట్లో ఇబ్బంది ఏమి లేదు. అంటే వాళ్ళందరూ సేవ వైపు దృష్టి లేకుండా, చదువుకోవాలి, వీడు బాగుపడాలి, పలానా టీచర్ గారు వాళ్ళ అబ్బాయి అంటే బాగుండాలి అని వాళ్ళు అనుకున్నారు. చాలామంది చెప్పించారు, కానీ వాళ్ళ ఒత్తిడి కంటే మీకు చెప్పాను కదా, ఈ ఒత్తిడి ఎక్కువైంది నాకు. దేవుడి యొక్క మాటలు అలా ఒకదాని తర్వాత ఒకటి ప్రతిధ్వనిస్తూ ఉంటుంటే ఇంక నేను చదవలేకపోయాను. దేవుడు ఆ మాట మాట్లాడాడు కదా ప్రసంగి గ్రంథంలో, విస్తారమైన విద్యాభ్యాసం చేయుట. అట్లాగని చెప్పి ఎవరిని చదువుకోవద్దురా అని నేను చెప్పను. నా విషయంలో దేవుడు ఆ టైంలో నా మేలు కొరకు మాట్లాడిన మాటలు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. చదువుకుని చేయొచ్చుగా అని నేను కూడా అంతే అనుకున్నా, కానీ ఆయన అనలేదుగా. అప్పుడు నాతో, నేను కూడా చదువుకుంటే నేను కూడా వేసుకోవచ్చుగా, రాజేంద్ర బీటెక్ అను ఎంటెక్ అను ఏదో ఒకటి ఎంఫార్మసీ వేసుకోవచ్చు కదా, బాగుంటుంది కదా అనేవాళ్ళు వాళ్ళు కూడా. మొదటి సంవత్సరంలోనే, 2వ సంవత్సరంలో ప్రారంభమైంది, ఇంక వచ్చేసాను ఇక్కడికి. 2008లో ఇక్కడికి వచ్చాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నా ఎడల నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి. నేనేదో చదవాలనుకున్నా, ఇప్పుడు బైబిల్ చదివేవాడిని అయిపోయా.
ఏదో చేయాలనుకున్న పరిచర్య చేసేవాడిని అయిపోయాయి. ఈరోజు యవన బిడ్డల జీవితాల్లో ఇట్లా చాలా ఉంటాయి. కానీ దేవుని తీర్మానమే స్థిరం అని బైబిల్ చెప్తుంది. ఇందాక మీకు చెప్పాను కదా, చెప్తూ ఆగిపేశాను. జాన్ అంటే యోహాను చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడు. నేను 14 ఏళ్ళకి పుట్టాను. సమూయేలు కూడా హన్నా చాలా సంవత్సరాల తర్వాత పుడితే చెప్పండి ప్రార్థన చేస్తే పుట్టాడు కదా, ఆయన నాకు జాన్ శామ్యూల్ అని పెట్టాడు. వీళ్ళిద్దరూ కూడా సేవకులే. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు పాత నిబంధనలో సేవకులు, ఒకళ్ళు క్రొత్త నిబంధనలో సేవకులు. అప్పుడు దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు. నేను ఎట్లా దీన్ని నేను రుజువు చేసుకోవాలి, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి అని పేతురు పత్రిక చెప్తుంది. అసలు నాకు ఈ పేరు ఎందుకు పెట్టావు, ఆయన అడగలేక పెట్టిన ఆయనకి తెలియదు. హలో బ్రదరు, నాకు ఈ పేరు ఎందుకు పెట్టాడు, నాకేం తెలుసు, ఆయన ప్రేరణ ఇచ్చాడు పెట్టాను అంటాడు. ప్రభు సన్నిధిలో కూర్చుంటే ప్రభు పెట్టించింది ఆయన కదా. అందుకని అప్పుడు దాని విషయంలో నేను సేవ విషయంలో ఒక రూఢి చేసుకునే మనసుని దేవుని సేవలోకి వచ్చేసా. తర్వాత దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇప్పటికి కూడా వాళ్ళ భయం ఏంటంటే ఎక్కడైనా తప్పిపోతే వీడు శాపగ్రస్తుడు అవుతాడు, ఒక్కగానొక్క కొడుకని. తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని అది నా తొందరపాటు నిర్ణయాలు కావచ్చు, తప్పుడు నిర్ణయాలు కావచ్చు, స్వకీయ ఆలోచనలు కావచ్చు, కొన్ని ఆర్థిక విషయాల్లో స్ట్రగుల్ అవుతున్నప్పుడు వాళ్ళు కొంచెం సహాయం చేశారు. కొన్ని ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఇవన్నీ మొత్తం ఎగిరిపోబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప విడుదలని ప్రభు ఇవ్వబోతున్నాడు. దానికి కూడా ఒక సూచన ఇచ్చాడు. ఇబ్బంది ఏం లేదు. అంటే దేవుని యొక్క ఉద్దేశం మన ఎడల తల్లిదండ్రుల ఉద్దేశాల కంటే చాలా ఉన్నతమైంది, నా తలంపుల కంటే చాలా ఉన్నతమైంది. ఇట్లా మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ కొంతమంది పెట్టుకుంటారు. యవన బిడ్డలకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లైఫ్ మీద, కెరియర్ మీద. నా కెరియర్ని ఇట్లా ప్లాన్ చేసుకోవాలి, ఇలా చదువుకోవాలి, ఈ జాబ్లో సెట్ అవ్వాలి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇంతమంది పిల్లల్ని కనాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి. ఇట్లా లైఫ్ని కెరియర్ గురించి ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు, గాలిలో మేడలు కడతా ఉంటారు. నేను కూడా కెరియర్ని గురించి చాలా ప్లాన్ చేసుకున్నా. బైబిల్లో ఉంటుంది, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలియను, యెహోవా తీర్మానమే స్థిరము. ఇప్పుడు నీకేం కావాలి? దేవుని తీర్మానం ఏంటో కావాలా, నీ వ్యర్థమైన ఆలోచనలు కావాలా అనేది నిర్ణయం మనమే తీసుకోవాలి. ద్వితీయోపదేశకాండంలో చూస్తే ఆశీర్వాదమును శాపమును, జీవమును మరణమును నీ ఎదుట పెట్టా, చూస్ చేసుకో. ఏం కావాలి నీకు? నన్ను అట్లా చూస్ చేసుకో. చదువు కావాలా, సేవ కావాలా అనలా. ఇది చూస్ చేసుకుంటే వచ్చింది కాదు. పౌలు అంటాడు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, నేను ఇష్టపడకపోయినను దేవుడు నాకు ఈ గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇష్టపడలా. ఎవరికి ఇష్టం ఉంటుంది బ్యాగ్ వేసుకుని ఎల్లమ్మడబడి తిరగటం? మీరు ఇష్టపడతారా? ఇంటింటికి తిరిగి ప్రార్థనలు చేయటం, వాళ్ళ బాధలు తెలుసుకోవటం, మనం ప్రత్యుత్తరం వేయటం. ఎవడన్నా ఇష్టపడి దీంట్లోకి వస్తాడా? కానీ దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే అందుట్లో చెప్పాను కదా, 14 ఏళ్ల తర్వాత పుట్టిన తర్వాత మా అమ్మ ఏమంది, నీకేనయ్యా వీడు అంది. ఇచ్చిద్దా మరి? దేవుని సేవ చేస్తానంట. అరే అప్పుడు మా అమ్మ ఏమనాలి? నిజంరా, నువ్వు వరపుత్రుడురా, దేవుడిచ్చిన బహుమానానురా, నువ్వు స్వాస్థ్యానురా, నువ్వు దేవుని సేవ చేయాలని చెప్పాలిగా. హెబ్రోన్కి వెళ్ళే మా అమ్మ చెప్పాలిగా. కానీ మా అమ్మ ఇష్టపడలా, సేవ చేయటం ఇష్టపడలా. కానీ ఎవరు ఇష్టపడ్డారు? మీరు ఇష్టపడ్డారు. పోనీ మీ ఏరియాకి ఏమన్నా పిలిచి మీ ఊరు పిలుచుకున్నారా? కొంతమంది పిలుచుకుంటారు సేవకుల్ని, వాళ్ళ ఇంటి పేరటోళ్ళని, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని. ఒరేయ్, మా ఇంటి పేరటోళ్ళు నువ్వే సేవకుడివి, మన రక్త సంబంధుల్లో
నేను నిన్ను కోరుకున్నావు, నువ్వే ఉండాలా. అట్లా కోరుకున్న సేవకుణ్ణి కాదు నేను. ఎవరో తెచ్చిపెట్టుకున్న సేవకుణ్ణి కాదు, ఎవరో ఏరుకొచ్చుకున్నవాడిని, నేను ఏరు కోరి వచ్చినోడిని కాదు. ఇక్కడ కొంతమందికి కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఈ సేవ మీరు చూశారు కదా, ఈ దినాల్లో విజయవాడ ఇప్పుడు ఏమైంది, రాజధాని. సేవలన్నీ ఎక్కడికి మారుతున్నాయి ఇప్పుడు? అది పల్లెటూరుల్లో పెట్టవే. నేను సూర్యాపేట తెలంగాణ కొన్ని ప్రాంతాలు పోతాను, తండాల్లో ఉన్న మందిరాలను మూసేస్తున్నారు. అక్కడ మందిరాలు లేవు, కొత్త మందిరాలు కడతాలు లేవు. కొంతమందికి ఎందుకో నాకు అర్థం కాని ఒక ప్రశ్న ఉందన్న, చాలా రోజుల నుంచి ఒక అర్థం కాని ప్రశ్న. మీరే చెప్పాలి సమాధానం. దర్శనాలన్నీ ఇక్కడే వస్తాయి మన వాళ్ళకి సేవ చేయమని. ఇదే ఊరు చూపిస్తాడు, ఎక్కడ క్రైస్తవ పేటలో చూపిస్తాడు, ఇంకేడ చూపిడు దేవుడు. లేకపోతే దూర తండా ప్రాంతాలు చూపిడు. అక్కడ ఏం చూపించాడురా నీకు? నాకు ఇక్కడే చూపించాడు. ఏడా? మా వాళ్ళ మధ్య. నా ఊరు ఇది కాదు, నా ప్రాంతం ఇది కాదు, నాకెవరు రక్త సంబంధులు ఇక్కడ లేరు. దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. కాబట్టే ఇన్ని సంవత్సరాలు, నా 20వ ఏట వచ్చాను, ఇప్పుడు 17 ఏళ్ళు, నా వయసు 37 సంవత్సరాలు. ఈ 17 ఏళ్లలో దేవుని యొక్క మహా కృపచేత ఇంకా ఆయన చిత్తంలో ఎన్ని ఒత్తిళ్ళున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, పరిచర్యలో నిలబడటానికి, నిలిచి దేవుని మాటలు తన ప్రజలకి అందించటానికి దేవుడు ఇంకా అవకాశం ఇచ్చాడు. ఈ యూత్ మీటింగ్ని కూడా ఇప్పుడు నాకున్న పరిస్థితికి ఈ మీటింగ్ పెట్టడం అంటే ఇబ్బందే. అయినప్పటికీ నేను డిసెంబర్లో మన అనిల్ బ్రదర్ దగ్గర వాక్యానికి పిలిచినప్పుడు కూర్చుని నేను అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఇక్కడ నువ్వు యూత్ మీటింగ్ పెట్టాలని ఒక ప్రేరణ ఇచ్చాడు. నేను మా చర్చి సభ్యులతో కూడా చెప్పాను, పెడదామా వద్దా అని కాదు, పెట్టాలి, మీరు సహకరించాలని. కొంతమంది అడుగుతారు, పెడితే అట్టుంటుంది, ఎట్లాంటివి ఏమి ఉండవు వాళ్ళ మధ్యలో. పెట్టాలి, మీరు కూడా సహకరించాలి. ఓకే అయ్య గారు, మేము కూడా సహకరిస్తాం అన్నారు. ఆ సహకారంతో ఈ మీటింగ్స్ జరుగుతున్నాయి. దేవుడు కొన్ని ప్రేరణలు చెప్పాను కదా, కొన్ని విషయాల్లో నేను కూడా నా తప్పుడు నిర్ణయాలు, నా తొందరపాటు నిర్ణయాలు వలన నేను ఇప్పుడు కొంచెం బాధపడుతున్నా. వాస్తవమే అది కూడా. అలా జరిగి ఉండకూడదు. వాస్తవంగా సేవకుడి జీవితంలో ఆర్థిక సంబంధమైన స్ట్రగుల్స్ ఉండకూడదు. కానీ కొన్ని విషయాల్లో చెప్పాను కదా, కొన్ని తొందరపాటు నిర్ణయాలను బట్టి కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి. అవి కూడా ఈ సంవత్సరం క్లియర్ అయిపోబోతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. అట్లా అని చెప్పి సేవ అంటే సుఖంగా ఉండదు. దీని తర్వాత రోగం ఏదో ఒకటి వచ్చింది మళ్ళీ. నేను అదే చెప్తాను, బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు అన్నాడు. మీరు ఇప్పుడు నవ్వుతున్నారా, మీరు ఏడవబోతున్నారు అంట. నాకు అది గుర్తొస్తూ ఉంటుంది ఇప్పుడు. ఈ అప్పులు తీరిన తర్వాత ఏముందో నాయనా అనిపించింది. మా అమ్మ ఇప్పుడు పెళ్ళి ఒత్తిడి తీసుకొస్తుంది, చేసుకోరా, పెళ్లి చేసుకోరా, నీకు దండం పెడతా, మనకంటూ ఒక వంశం ఉంటుందిరా, ఒక్కడోరా అని తెగ బతిమలాడుతూ ఉంది ఆమె. అదేనేమో అనిపించింది ఒక్కోసారి ఆలోచిస్తే. అది ఉందా, లేకపోతే ఏమైనా రోగం ఉందా, ఇంకేం శ్రమ ఉందా, చేసేదేముంది చెప్పండి. మా అమ్మ తెగ ఒత్తిడి తీసుకొస్తుంది ఈ మధ్య. సేవకులు కూడా తీసుకొస్తున్నారు. ఇంకెంతకాలం ఉంటావయ్యా, తప్పులు తీరనండి, తర్వాత చూద్దాం అంటున్నా. అప్పులకి దానికి సంబంధం ఏముందయ్యా? మాకు చెప్పి మేము అమ్మాయిని చూస్తాం, అప్పులని తీర్చేసి అమ్మాయిని. అప్పులు తీర్చడానికి నేను చేసుకున్నాను అనుకోయక నా జీవితాంతం ఆమెకు అప్పు ఉండాల్సిందే నేను. అందుకని ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. అయినా మన నిర్ణయం ఏముంది చెప్పాను కదా వాక్యంలో, యెహోవా యందలి భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గాన్ని. ఇప్పుడు నాకు ఎవరిని ఇవ్వాలి ఆయనకు తెలియదా? ఇవ్వాలంటే ఇస్తాడు, లేకపోతే ఇరిమియాలకి మనం కూడా పొద్దుగూకులు పెళ్ళేవారు. నీకు పనికి మాలనోడ 37 ఏళ్ళు వచ్చినాయిగా, ఇప్పుడు బాగానే ఉన్నావుగా, ఇప్పుడేం పుట్టిందిరా నీకు అన్నాడు అనుకో ప్రభా. ఓకే ప్రభా అంటమే. ఎప్పుడు లేనిది ఏంట్రా, కొత్త ఆలోచన వచ్చింది అన్నాడు అనుకో ప్రభు.
సారీ ప్రభు తప్పైపోయింది అంటమే. ఇది కాకపోతే ఇంకో రోగం పెట్టచ్చు. చూడండి చిన్న చిన్న వాళ్ళకి షుగర్లు, బీపీలు ఇప్పుడు దాకా లేదులే, వచ్చినా ఏం చేస్తాం? బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, కిడ్నీలు పోయినా మనం ఏం చేయలేము. ఒక కిడ్నీ అయినా బాగుంచు ప్రభు నీ పని చేస్తా. ఇక మన సోదరుడు, మా స్నేహితుడు ఒక కిడ్నీ, ఆయనకి డాక్టర్ నిర్లక్ష్యం వలన కిడ్నీ తీసేశారు. కానీ ఇప్పుడు అట్లా ఉంటాడు ఒక కిడ్నీ లాగా ఉండడు ఆయన. ప్రభువులో ఉండే ఆనందం అట్లా ఉంటుంది. వాళ్ళ ఆవిడ కూడా అలా ఉండదు. మా ఆయనకు ఒక కిడ్నీ ఎందుకు ఈ బతుకు అందం. అమ్మాయి ఒక కిడ్నీ వాడైనా ముందర పోతాడు, 2 కిడ్నీలైనా కిడ్నీ మీద ఆధారపడి ఉండదు. అది ప్రభువుని బట్టి వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు. కాబట్టి నా దేవుని ప్రియులరా, మనం ఏం కోరుకోవాలో కూడా మనకి తెలియదు, మన పరలోకపు తండ్రికి తెలుసు. అందుకే ప్రభు అంటాడు కదా, ఏమంటాడు? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా చేపను అడిగితే పామునిస్తారా ఇట్లా అంటాడు కదా, గుడ్డుని అడిగితే తేలినిస్తారా? మరి నేను మంచోండి కదా, మరి దేవుడు మంచి ఈవులు నీడా మనకి ఇస్తాడా? ఇస్తాడు. చెడ్డవారే మంచి వాటిని ఇవ్వగలిగితే, చెడిపోయిన తల్లిదండ్రులే మంచి వాటిని బిడ్డలకి ఇవ్వగలిగితే, ఇప్పుడు ఒక తాగుబోటు తండ్రి కొడుక్కి నువ్వు కూడా తాగరా, నేను ఒక సీసా దాతను 2 సీసాలు దాకా అంటాడా? ఏ తండ్రి అనడు. మైండ్ సరిగ్గా ఉన్న ఏ తండ్రి అనడు. ఆడు అన్నాడంటే ఆడికి మైండ్ పోయిందని అర్థం. చెడిపోయిన తల్లిదండ్రులు, ఒక వేశ్యాగృహంలో ఉన్న బతుకుతున్న ఆమె, ఒళ్ళమ్ముకుంటున్న ఒక వ్యక్తి తన కూతుర్ని ఒళ్ళమ్ముకుని బతకమందో వాళ్ళని చదివిస్తుంది ఆ డబ్బుతో. మీకు వద్దమ్మా ఈ లైఫ్. నేను ముంబై వెళ్ళినప్పుడు ఆ ఏరియాలకు వెళ్ళాను, ఇజ్రాయెల్ మధ్యలోకి వెళ్ళాను, ఆ ప్రాంతాలకు వెళ్ళాను. చాలా భయంకరంగా ఉంటాయి. కానీ వాళ్ళ పిల్లలు అలా ఉండరు. ఈ లైఫ్ మీకు వద్దమ్మా, మీరు చదువుకోండి, మా బతుకులు ఎటుగుడి పాడైపోయింది, మీరు ఇలా ఉండొద్దు. నేను కళ్ళారా చూసా, నేను కొంతకాలం వాళ్ళతో నేను కళ్ళారా చూశాను. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల చెడిపోయే విధానాన్ని కోరుకోరు. కానీ బైబిల్లో ఒక ఆమె ఉందిలే, అథల్య, గొప్ప తల్లి ఆమె. అట్లాంటి తల్లులకు నాయకురాలేమే. ఏం పేరండి? అథల్య. తన కొడుక్కి దుర్మార్గంగా ప్రవర్తించటం నేర్పిందంట. తొందరగా చచ్చిపోయాడు కొడుకు. కొంతమంది తల్లులు అట్లా నేర్పుతారు, నా ఇష్టం చెయ్యాలా, నువ్వు వాడి మీద పగ తీర్చుకోవాలి. దావీదు కూడా పోతా ఏం చెప్పాడు తెలుసు సొలొమోనుకి? ఆడు షిమ్మి అప్పుడేమో ఏమన్నా మాకు దేవుడు నోరు తెరిచాడు, ఆడిది షిమ్మిగా నోరు తెరిచాడు. పక్కన ఆయన అంటాడు, అన్నా యోవాబు అంటాడు, నువ్వు రాజా, నువ్వు ఒక్క మాటి ఆడిని తలకాయ తెంపి ఆడ పెడతానంటాడు. నువ్వు ఊరకుండరా బాబు, నేను తెంపలేనా ఏంటి, నువ్వు నావు చెబుతున్నావు అన్నట్టుగా చెప్పాడు. అక్కడ కొడుక్కి పోయేటప్పుడు అంటున్నాడు, ఆడు చాలా ఇబ్బంది పెట్టాడు, ఆడు వ్యవహారం ఎందుకు చూడన్నాడు. మన అట్టుంటాయి, అర్థమవుతుందా? కాబట్టి ఈ యవనస్తుల కూడికలో దేవుని వాక్యం ఏమంటుందంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు. నాకు కూడా ఎన్ని డౌట్లు వచ్చినాయి అంటే, సేవకు వచ్చి నిజంగా పిలిచాడంటావా, లేకపోతే భవిష్యత్తు పోయేది, కమ్మ చదివిస్తానన్న తల్లిదండ్రులు ఉన్నారు, ఫారిన్ పంపిస్తానన్న తల్లిదండ్రులు ఉన్నారు. ఒకవేళ తప్పుడు నిర్ణయం ఏదన్నా తీసుకున్నానేమో అనే అనిపించే పరిస్థితులు కొన్ని వస్తాయి. అనవసరంగా సేవకు వచ్చానేమో, నాతో పాటు అందరు చక్క చదువుకు నేనేందరే కొంపలమ్మడిబడి రోడ్లెమ్మటి ఆడేడు తిరుగుతున్నాను అని కొన్నిసార్లు అట్లా ఆడుంటాడు కదా, ఆడి పని అదే. అనవసరంగా వచ్చేవేమో, ఇది నిజమా అన్నాడు కదా, నా దగ్గరికి వచ్చాడు, అనవసరంగా సేవకు వచ్చేవేమో క్వశ్చన్ మార్క్, ఇది నిజమంటావా, ఇది ముమ్మాటికి నిజం కాదు అనాలండి. రే, ఇది ముమ్మాటికి నిజం కాదు, ఎన్నో రుజువులతో దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నువ్వు నోరు మూసుకో. ఇట్లా కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది.
కొంతమంది సేవకులు అంటారు, వీడికి దర్శనం లేదేమో, అందుకే వీడు అప్పుల పాలైపోయాడు, తిప్పల పాడవుతున్నాడు, ఇంత ఇబ్బంది, దర్శనం లేదేమో వీడికి అనుకునే ప్రశ్న. సేవ కూడా అభివృద్ధి కావట్లేదు. ఎన్నో ఆలోచనలు ఉంటాయి నా మీద. పాపం నేనంటే అంత ప్రేమ వాళ్ళకి. రోజు ప్రార్థన చేస్తూ ఉంటారు నా కోసం. ఇంకా అబ్బాయి సేవ వృద్ధి కావట్లేదు. వృద్ధి కాకపోతే ఇంకా భారంగా చెయ్యి, ఇంకా భారంగా చెయ్యి. ఇంకొక ఆయన అంటాడు, వీడు ఏదో చేస్తున్నట్టున్నాడు, మొత్తానికి ఏదో ముసుకేవారం ఉంది, అందుకే వీడు అభివృద్ధిలోనికి. ఇది ఇంకొక ఆయన అభిప్రాయం. సరే, ఏదైతేనేముంది, ఏదైతే ఉంది, దేవుడు 17 సంవత్సరాలు దేవుని సేవకుల ప్రార్థన, దేవుని అనాదికాల సంకల్పం నిలబడటానికి కృప ఇచ్చాడు. ఈ ప్రాంతంలో నేను పెడుతున్న యవనస్తుల మొట్టమొదటి కూడికి ఇది ఎప్పుడన్నా పెట్టానండి? మీ అడగండి ఏరియాలో ఎవరినన్నా. సభలో పెట్టి 5 ఏళ్ళు అవుతుంది నాకున్న పరిస్థితిని బట్టి. 2019లో ఇక్కడ పెట్టా, 2020లో కూచిపూడిలో పెట్టా, అంతటితోనే ఇంకా. మళ్ళీ ఇప్పుడు పెట్టడానికి ముందుకు రావటానికి అది ప్రభువు ప్రేరణ. ఆచారంగా సంవత్సరానికి ఒకసారి డిసెంబర్లో పెట్టడం, ఏప్రిల్లో పెట్టడం, లేకపోతే మార్చిలో పెట్టడం, ఇట్లాంటివి మనకు లేవు. దేవుడు ఏదైనా ప్రేరణ ఇచ్చి బలపరిస్తే ఈ ప్రజల కోసం ఇవి పెట్టు. నా కోసం కాదు, మన మందిరంలో ఒక నూతనాత్మని రప్పించుకునేది అందుకు కాదు. ఆయన చెప్పింది చేయటం అంతే. నోవాహుకు చెప్పాడు, ఈ ప్రాంతంలో నువ్వు ఒక ఓడ కడతా ఉంటుంటే చాలా సంవత్సరాలు కట్టాడంట. వీడికైనా బుర్ర పని చేయట్లేదా? ఎవడన్నా ఊరి మధ్యలో ఓడ కడతాడా? సముద్రం ఒడ్డున కడతారు, వీటిని ఊరు మధ్యలో కడుతున్నారని ఆయన్ని అపహసించారు. దేవుడు చెప్పిన ఏ మాటయు నిరర్ధకము కానేరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓడ చేశాడు, వర్షం రానే వచ్చింది. ప్రభు రాకడ కూడా అట్టుంటుంది, బాగుంటుంది అనుకుంటాను నేను ఒక్కోసారి బైబిల్ చదువుతున్నప్పుడు. మనకేమో రెప్పపాట్లో అంట, వాళ్ళకి 40 రాత్రులు మొత్తుకున్నాడు, ఒరే 40 రాత్రులు గురిసిద్దిరా, 40 రోజులు అవకాశం ఇచ్చినట్టేగా. ఒక్కడు కూడా బుర్ర పని చేయాల. ప్రభు రాకడ అట్టన్నా ఉంటే ఆ 40 రోజులు మోషే సుఖపోసల్లాగా మనం కూడా వెళ్ళిపోయి ఏదో ఒక మూలకెళ్ళి ప్రభువా దేవా అని అన్ని గురించి పశ్చాత్తాపడి ఓడెక్కే అవకాశం కనుకుంటే మనం ఎంత ధన్యులం. అప్పుడన్నా పుట్టకపోతుంది. ఇప్పుడు అట్ట కాదంట, సిస్టమ్ మారింది. ఏం సిస్టమ్ ఏంటి? మీటింగ్ జరుగుతూనే ఉంటుంది, ప్రియులారా అని దేవుడి గురించి చెబుతూనే ఉంటారు. కొంతమంది ఎత్తబడతారు. ప్రభు రాకడ రాకడ గురించి చెబుతూ ఉంటాను నేను. నాకు మారు మనసు లేదు కదా, అర్థమవుతుందా? ఇక్కడ కొంతమంది ఉండరు, ప్రియులారా ప్రభు ఆల్రెడీ వచ్చాడు అంటే అంత క్షణమాత్రంలో జరిగే ప్రాసెస్ అది. మన వాళ్ళు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దం, అది కూడా ఎంతసేపు ఉంటుంది? అది అన్నోళ్ళు ఒక బీట్ వేస్తారు చూసారా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తర్వాత రాదు, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లోనే వచ్చేస్తుంది. హలో అంటుంటే ఫోన్లో ఎంత తొందరగా నీకు వినపడుతుందో, రండి నరులారా తిరిగి రండి అన్నాడు అనుకో, ఇంకంతే లేకపోవటమే. ఇంకా సమాధుల్లో నుండి లేచేవాళ్ళు లెగుతారు. మనం బతికుండగానే మనం లేస్తాం. కాబట్టి నా దేవుని ప్రియులరా, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. అదేం చేస్తుంది? మరణానికి త్రోవ తీస్తుంది. కొన్ని సొంత నిర్ణయాలు కొంతమంది జీవితాలని విషాదంగా మారుస్తాయి. అందుకే చాలామంది యవ్వన బిడ్డల జీవితాలు చదువుకునేటప్పుడు తీసుకునే నిర్ణయం సరిగా లేకపోతే, వివాహ విషయాల్లో నిర్ణయం సరిగా లేకపోతే, ఇక ఆ అమ్మాయితో బైబిల్లో రాశాడు సొలొమోను అంతమందితో కాపురం చేశాడు కదా, ఒకళ్ళ ఇద్దర 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఆయన అన్నాడు, గయ్యాలతో కాపురం చేసే కంటే మిద్ది మీద ఒక మూలన కూర్చోవటం మేలు అన్నాడు. ఎంతమందిని భరించేవు నాయన నువ్వు? అంత జ్ఞానం ఉంది కాబట్టి అంతమందిని, అంత జ్ఞానవంతుని కూడా ఏం చేశారంట, దేవతల తట్టు తిప్పేశారు. భార్యతోటి పోరంట,
ముసురు దినమున ఎడతెగక ఇవన్నీ నీకు ఎట్ట తెలుసు? చూసి నేర్చుకునే కాదు ఇవన్నీ, బైబిల్లో చదువుతున్నప్పుడు. నీకెట్ట తెలుసురా అంటారు కొంతమంది పెద్దోళ్ళు, సెటైర్లు వేస్తూ ఉంటారు మనకి. నేను అంటాను, బాబాయ్ నిప్పును పట్టుకుని చూపించావు కదా, ఇది నిప్పురా కాలింది మచ్చరా అని నేనెట్ట పట్టుకుంటాను బాబాయ్ అంటాను నేను. నువ్వు చూపించావు కదా, నేను కోరుకోని అనుభవం. మన వాళ్ళు కొంతమంది ఉంటారు నాలాంటి యవనస్తులు, బాబాయ్ నువ్వు పట్టుకుంటే కాలిందా, నేను పట్టుకుని చూస్తా ఇటు. ఎవడు పట్టుకున్నా గాలిద్దిరా అది, ఎవడు పట్టుకున్నా నిప్పు కాలిద్ది. నేను జాగ్రత్త పడతా ఉంటాను, కొన్ని జాగ్రత్త పడకపోతే దేవుడు నన్ను జాగ్రత్త చేస్తూ ఉంటాడు. వాక్యం చదువుతూ ఉంటాం కదా, భార్యతోటి పోరు ఎడతెగక. ఇప్పుడు నా దగ్గరకు ఉన్న వాళ్ళందరూ భార్య భర్తలు, వాళ్ళంతా యవనస్తులు, ఇద్దరిద్దరు కలిసి వస్తారు మందిరానికి. పాపం వాళ్ళ బాధలు చెప్తూ ఉంటారు నాకు బైబిల్లో ఈ వచనాలు గుర్తొస్తూ ఉంటాయి. మరి వాక్యం కదా తమ్ముడు, ఏరుకోరు చేసుకున్నావా లేకపోతే ప్రభు అంటే చెప్తారు. అప్పుడు పాపం వాళ్ళ స్టోరీ చెప్తారు. కొంతమంది అంటారు, అప్పుడన్నా వస్తే బాగుండేదన్నా, పెళ్ళి కూడా చేసుకునేవాడు కాదు. మళ్ళీ నా మీద పడతారు, వాళ్ళమ్మ వాళ్ళు నా మీద పడటానికి. ఆడెమ్మడి పడి తిరుగుతున్న దగ్గర నుంచి వీడు పెళ్ళికి ఊసి లేకుండా తిరుగుతున్నాడు, ఆడికిలాగా చేయాలనుకుంటున్నాడు మా పిల్లల్ని. ఆ పాస్టర్ని మార్చాలా. నాతో తిరిగిన కొంతమంది సేవకులు చెప్పిన విషయం ఇది, నా గొప్పతనం కాదు. ఇప్పుడు అంతెందుకు, ఈ అన్నని అడగండి, విజయ్ అన్నని అడగండి. ఆయన అంటాడు, అప్పుడే పరిచయం అయినట్టుంటే పెళ్ళి కాకమునుపు అన్నోళ్ళు ఆవిడని అడగండి, ఆ మాట అందో లేదో. మీరు మొదటే నా యజమానుడి కంటే పరిచయం అయ్యి ఉంటే నేను పెళ్లి చేసుకునేదాని కన్నా. ఇట్లా ఎంతమంది. అనిల్ బ్రదర్ని అడగండి, ఇట్లా నిన్ను బోలెడు మందిని చూపిస్తా మీకు. అర్థమవుతుందా? అంటారు కానీ చేసుకోకుండా ఉంటారండి? అంటారు కానీ చేసుకోకుండా ఉంటారా? అప్పుడు ఆ వర్తమానాలు విన్నప్పుడు ఆ ఉజ్జీవం, ఆ ఉద్రేకం, నేను కూడా ప్రభువు కోసం బతకాలి అని అనిపించిద్ది. ఎంతసేపు టీ తాగుతాం, కాసేపు ఫ్లేవర్ కాసేపు ఉంటుంది, ఆ అల్లము ఆ పంచదార, అప్పుడేం తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు. కాసేపటికి ఫ్లేవర్ పోద్ది, మరలా మావులే. వాక్యం కూడా అంతే కొంతమందికి. ఈ కాసేపు ఈ ఆవరణంలో ఉన్నంతసేపు దేవాని కోసం బతుకుతా, నా యవన బలవంతా నీకే నీకే నీకే. ఎకోలో ఎట్లా వినపడతా ఉంటే సౌండ్ సిస్టమ్ యొక్క ప్రభావం కూడా అలా ఉంటుంది. రోమాలు కుర్రోళ్ళకి నిక్కబడుస్తూ ఉంటాయి, రక్తం మరుగుతూ ఉంటుంది. కొన్ని మాటలు వింటూ ఉంటాయి, నక్సలైట్ల మాటలు విన్నావు అనుకో, రక్తం మరిగి నువ్వు గన్ను పట్టుకుంటావు. సేవకుల మాటలు వింటే బైబిల్ పట్టుకుంటావు. అట్లా ఒత్తిడి తెచ్చాడు ఆయన, నక్సలైట్లోను కూడా ట్రైన్ చేస్తాడే, అట్లా ఒత్తిడి చేస్తే అప్పుడు నేను బైబిల్ పట్టుకున్నా. ఇది ఈ బైబిల్ నేను కొని కూడా 19 ఏళ్ళు, దేవునికి స్తోత్రం. 19 ఏళ్ళ నుంచి కావాలంటే దీని మీద ప్రింట్ అయిన సంవత్సరం ఉంటుంది చూసుకోండి. 2005లో ప్రింట్ అయింది ఇది. ఎన్ని బైబిళ్ళు మార్చాలనుకుంటున్నా కానీ చాలా బైబిల్ను కొన్నా. మా అమ్మే ఒక 10 బైబిళ్ళు తీసుకుంది, ఆమె చదివేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే బైబిల్ గ్రంథం చదువుతా ఉన్నా. బైబిల్ చదవండి, దేవుడు మనతో మాట్లాడతాడు, మన భవిష్యత్తును గురించి మాట్లాడతాడు. చెప్పాను కదా, నా బాప్తిస్మ అనుభవం చెప్పాను, మీకు పేరు అనుభవం చెప్పాను, సేవను నేను ఎట్లా రూఢిపరచుకున్నానో చెప్పాను. ఇప్పుడు కూడా కొన్ని ఏంది ప్రభు తిప్పలేంది, నాకు ఈ ఒత్తిళ్ళు ఏంటంటే, ఇక కొంతకాలం ఆగు కట్ట భూమి మీద. అన్నీ బాగుంటే నేనేనొద్దు మాట, అన్నీ బాగుంటే నేను సేవ చేస్తానా బ్రదరు? అన్నీ బాగుంటే నేను సేవ చేస్తానా? యూత్ మీటింగ్ పెడతానా? పెట్టను కదా. అలాంటి భారం కలగదు కదా. ఏదైనా మన మేలు కోసమే, ఏదైనా మన మేలు కోసమే. కాబట్టి కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మరణానికి దారితీస్తాయి, కానీ యెహోవా తీర్మానమే స్థిరము. నేను కనుక అట్లా చదువుకుని అలా అమ్మడబడిపోయినట్టయితే నేను కూడా ఇట్లా కేకేయాల్సి వచ్చేది, అయ్యో నేనెంత దౌర్భాగ్య, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను. కానీ ప్రభు చాలా పెందలకాడి నన్ను బయటేసినట్టే.
చాలా పెందల కాడు బయట వేసినట్టే. అప్పటికే అలవాటు అవుతుంది, ప్రారంభంలో అప్పటికే అలవాటు అవుతుంది. అంటే సొలొమోన్లాగా టేస్ట్ చేయటమే, అంత లోతుకి వెళ్ళా నేను. సొలొమోన్ తాకి చూస్తే ఎట్టుంటుంది, దీని జోలికి వెళ్తే ఎట్టుంటుంది, ఆయనకు అదో సరదా. దాని మీద ఒక రచన రాస్తాడు, అదిగో దాన్ని తాకాను, దీని ఫీలింగ్ ఇది, దీని విధానం ఇది అని రాశాడు. దాని వివరణే కదా ప్రసంగి గ్రంథం. అట్లా నేను కూడా కాస్త అంటారా పెగ్గు 90 అంటారు కదా, కొద్దిగా అందరూ తాగుతున్నారు కదా. మా తాత పెద్ద తాగుబోతు, పచ్చి తాగుబోతు. ఆ నాన్న ఇంకా వేరే తాగుబోతు. మా నాన్న కొంచెం తాగేవాడు, అది కూడా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను కానీ ఆయనకు బాధ ఎక్కువై తాగాడు ఆయన. ప్రభువు వాటి జోలికి వెళ్ళకుండా ప్రభువు నన్ను విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా దేవుని ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసిన మార్గములు కొన్ని ఉన్నాయి. దానిలో మరణం ఉండదు, దానిలో జీవం ఉంటుంది, జీవం ఉంటుంది. అందుకని నేను ఊహించని రీతిలో నా భవిష్యత్తు ఏమైపోయింది, త్రిప్పబడింది, మారిపోయింది. నేను ఒకటే నమ్ముతా, ఒక్క రోజులో యోసేపు జీవితాన్ని మార్చేశాడు. అప్పటిదాకా చెరసాల్లో ఉన్నాడు, రకరకాల తిప్పలు పడ్డాడు. ఒక రోజు వచ్చింది, మరుగైన యోసేపును సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఆ దినం కోసం వేడి చేస్తున్నా. ఒక్క రోజున ఈ పరిచర్య కూడా అంతే. ఒక్క రోజున ఆయన ఏం చేస్తాడు, మనల్ని ఏవైనా చేయగలడు. మనం పాడతాం కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. పాడదాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, అందరం కలిసి యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, లిరిక్స్, యేసయ్యా లిరిక్స్, నీకే సాధ్యము. అందరం పాడదాం. ఏమైనా నా కథను మార్చినటువంటి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. నీ కథ కూడా మార్చాడు కదా, ఆయన్ని స్తుతిద్దాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, మనసారా అందరికి వచ్చిన పాట. నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే హెచ్చించువాడు. పాడదాం అందరం. నా జీవితాన్ని స్థిరపరిచినటువంటి దేవుడు, ఘనమైనటువంటి పరిచర్యనిచ్చినటువంటి దేవుడు, ఘనమైన సేవలో నిలబెట్టినటువంటి దేవుడు, నిన్ను కూడా విలువైన రక్షణ ఇచ్చాడు, విలువైన మారు మనసు అనుభవం ఇచ్చాడు. మనసు పెట్టి పాడదాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. పాడదాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్న. పాడదాం గట్టిగా. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా ఈ
సంవత్సరం మన బ్రతుకులని అలాగా మార్చబోతున్నాడు ప్రభు. మహిమంతా ఓ ఎవరు నాను పాడాలి, నీ కథ మారిపోబోతుంది ఈ సంవత్సరం. మార్చగలవు నీ నామముకే మహిమంతా. ఏకస్వరంతో పాడదాం. ఏమైనా చేయగలవు కథ మొత్తం, నీ కథంతా దేవుడి యొక్క సంకల్పం ద్వారా ఈ సంవత్సరం మారబోతా ఉంది. యేసయ్యా యేసయ్యా, ఈ యవనస్తుల కూడికలో కాకపోయినా నేను ప్రత్యేకంగా ఒక రోజు దర్శించబోతా ఉన్నాడు. పౌలుని దర్శించినట్లుగా నిన్ను దర్శిస్తాడు, పౌలులాగా నిన్ను మారుస్తాడు. యేసయ్యా, అందరం మనసారా స్తోత్రం. నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా, అందరం మనసారా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. కనపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువా. అందరం ఏమైనా చేయగలవు కథ మొత్తం నీ కథంతా మార్చబోతున్న దేవుడికి విశ్వాసముతో ఈ సంవత్సరం మన కథంతా మార్చబోతున్న దేవునికి మనసారా మార్చగలవు నీ నామముకే మహిమంతా యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా యేసయ్యా, మనసారా నీకే అనుభవిస్తూ కృతజ్ఞతతో పాడదాం. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఆయన ఆలోచనలు ఎంత గొప్పవి మన పట్ల, ఆయన ఊహకు మించినవన్నీ. స్టార్ట్ చేయండి. ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవి. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. పాడదాం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవు. స్తోత్రం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. ఏమైనా చేయగలవు ఉత్సాహంగా మొత్తం కృతజ్ఞతతో పాడదాం. మహిమంతా గడిచిపోయిన సంవత్సరాలకి ఈ సంవత్సరాలకి ఎంతో మన కథని మార్చిన దేవుడు, నీ మనస్సును మార్చిన దేవుడు, నీ ఆలోచన మార్చిన దేవుడు. యేసయ్యా యేసయ్యా, మనసారా పాడదాం. నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. కనపరచువాడవు
హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు కూడా కొంతమంది సేవా జీవితంలో మందిరం కట్టాలంటే స్థలం కొని సంఘానికి చెప్పుకుని అవునా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతకాలం అద్దెలలో ఉండి నన్ను ఈ మందిరానికి తీసుకొచ్చినప్పుడు నేను ఆ మందిరంలో ఒంటరిగా ఉన్నాను చాలా కాలం. ప్రభువుని అడిగాను, ఏంది ప్రభువా ఈ పాడైపోయిన మందిరం అంటే? ఇదే నీ దర్శనం అన్నాడు. నీ పరిచర్యలో ఇంకా అనేకమైన మూయబడిన మందిరాలని తెరవబోతుండవు. నేను కట్టలా మందిరం. కొంతమంది అనుకుంటారు నేను కట్టాను అనుకుంటారు. పాదు బాబు దాని స్టోరీ వేరు, నా స్టోరీ ఎట్లా మారిందని చెప్తూ ఉంటాను. 2005లో కట్టారు, నేను 2008లో వచ్చా. అప్పటి నుంచి అదే మందిరంలో సేవ చేస్తూనే ఉన్నా. ఎన్నో ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా. ఏంటి ప్రభువా నా దర్శనం ఏంటి అంటే ప్రభువు చెప్పాడు, నువ్వు మూయబడిన మందిరాల్ని తెరవాలి, పాడైన వాటిని బాగు చేయాలి అనేది దేవుడు యెషయా గ్రంథంలో అప్పుడు నేను చదువుతున్నాను. నువ్వు ఇట్లా బాగు చేస్తావు, ఇది నీ దర్శనం. అట్లా 15 ఏళ్ళు అయింది అదే మందిరం ప్రార్థన చేస్తున్నాం. ఆ మధ్యకాలంలో ఆదివారం 4 చోట్ల తిరిగేవాళ్ళం కొన్ని ఊర్లకి, అవి ఆగిపోయినాయి. అంటే మనకు ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కాస్త జనాలు పిలుస్తూ ఉంటుంటే, జనాలు పొగుడుతూ ఉంటుంటే మనల్ని, నాకు కూడా అప్పుడప్పుడు ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతాయి. ఇది కాదురా నా చిత్తం, ఇది కాదు నాన్న నీ ఎడల అంటే వాక్యం చెప్పేస్తే ఊర్ల మీద పడి తిరిగేయటమే, వెళ్ళిన ఊర్లోలన్నీ బ్రాంచీలు పెట్టడమే. నేను అట్ట బ్రాంచీలు పెడితే ఇప్పుడు ఒక 60-70 పెట్టేవాడిని. కానీ దేవుని చిత్తం నేను తిరిగిన ఊర్లన్నీ ఉన్నాయి ఈ 17 ఏళ్లలో. గత 3 ఏండ్ల క్రిందట దేవుడు ఒక ప్రేరణ ఇచ్చాడు. అక్కడ మహానాడు నుంచి వీళ్ళు మందిరానికి వస్తున్నారు. వాళ్ళ ఊరు మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరు, వాళ్ళకి మాకేం సంబంధాలు లేవు. దేవుని వాక్యం చేత ఆకర్షింపబడి ఒకరి ద్వారా ఒకరు పరిచయం అయ్యారు. ఇది వరకు విజయానికి నెట్ సెంటర్ ఉండేది మనకు మందిరంలో విశ్వాసిగా ఉన్నప్పుడు. అక్కడ ఆ బ్రదర్ పరిచయం నాకు, సురేష్ బ్రదర్. ఆయన ద్వారా ఇంకా కొన్ని కుటుంబాలు ఆయన నాకు పరిచయం చేశాడు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అక్కడి నుంచి వస్తా భార్య మనకేమో లేట్ అవుతుంది, మనమేమో 9ంటికి ముగించలేం. ఇప్పుడు చూడండి ఎంత అయిందో, అందరికి 45 నిమిషాలు చెప్పి నేను గంట దాటింది. అట్టుంటుంది. నేనా 45 నిమిషాలు చెప్పలేను బ్రదర్. మా అన్నగారు అయితే 10 నిమిషాలని చెప్తాడు. అందుకే సెకండ్ మెసేజ్ తీసుకున్నా, అన్న సమయం దొంగిలించబడుతుందని. ఫస్ట్ మెసేజ్ అయినా సెకండ్ మెసేజ్ అని ప్రిపేర్ అయ్యేదేగా చెప్పేది అన్న. డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అంటే? నాకు తెలిసి కొంతమంది ఫస్టే చెప్పాలంటారు, కొంతమంది సెకండ్ చెప్పాలి. నాకు ఫీలింగ్లే ఉండవు. నేను ఆల్రెడీ సిద్ధపడొచ్చా. నువ్వు మొదటి ఇస్తే మొదటి చెబుతా, 2 ఇస్తే 2 చెబుతా, 3వది ఇస్తే 3వది కూడా చెబుతా. ప్రిపరేషన్ అయ్యి వస్తాం. ముందు చెప్పిన వాళ్ళు బాగా చెప్పరు, వెనక చెప్పిన వాళ్ళు బాగా చెబుతారని ఏమి ఉండదు. నువ్వేం సిద్ధపడొచ్చావో నువ్వు అదే చెప్పు, బాధపడాల్సిన పని లేదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటుంటే నేను ఎలాగ చెప్పా, మహానాడులో దేవుడు అక్కడ పరిచర్య ఇస్తాను అన్నాడు అన్న. మరి వాళ్ళు ఎంతవరకు ప్రయత్నం చేశారు నాకు తెలియదు, కానీ సంవత్సరం తిరిగారు. తిరిగి పొద్దుగూకులో వచ్చి చెప్పే సమాచారం ఏంటంటే అసలు ఇక్కడ దొరకదన్న మనకి. మేము మహానాడులో ఎన్ని లైన్లు ఉన్నాయో మొత్తం తిరిగాం, ఎవడు మనకి ఈయన అంటున్నాడు, ఎవడు ఇల్లు ఈయన అంటున్నాడు ఇంటి మందిరం కోసం. పోనీ ఏళ్ళల్లో పెడితే ఆ లోన్ ఒప్పుకుంటాడా? అందరూ అద్దెళ్ళల్లో ఉండేవాళ్ళే, సొంత ఇల్లు ఎవరికి లేవు. ఒక అంకుల్ గారు చర్చికి వచ్చే అంకుల్ గారు అన్నారు ఒకరోజు, అదే లైన్లో అద్దెకుంటారు, బాబు అది ఛానల్ నుండి ఒక 7 ఏళ్ళ నుంచి మూసేస్తుంది, అడగరాదు ఒకసారి అన్నాడు. మనకేం తపనగా ఉంది, ఇవుడు ఇట్లాంటి వార్తలు చెబుతారా, ఎప్పుడు దూకుదా అన్నా. యవన కాలంలో ఉన్నాం కదా, ఆశ తపన యవన కాలంలో ఉండగానే ఆరోగ్యం పోక మునిపే, ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, ఆయుష్ పోక మునిపే దేవుని పని చేయాలని అదొక తపన.
కొంతమంది కుర్రోళ్ళకి వేరే తపనలు ఉంటాయి, అవి నాకు సంబంధం లేదు. నా తపన అది. ఎవరు వాక్యానికి పిలుస్తారా, ఎప్పుడు చెబుతాను, రెడీగా ఉంటాను నేను. అన్న మీకు ఒక విషయం చెప్పాలి, ముందే ఎక్కడికైనా మీటింగ్ నన్ను పిలవపోయిన రెడీగా వెళ్తాను నేను. ప్రభు ఏంటి ఒకవేళ అంటే అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు దాసాని దగ్గరికి వెళ్ళామనుకోండి, కొంతమంది సేవకులు రారు, అయ్యా వాక్యం చెబుతావు నువ్వు చెప్పేసి అంటాడు ఆయన. అంటే అటు రెడీగా ఉంటాం కాబట్టి. నాకు ఒక ఆశ, అక్కడికి వెళ్ళినా కానీ దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తే నేను మాట్లాడతా ప్రభా, నాకు ప్రేరణ, నేను రెడీగా వెళ్తా అక్కడికి. అన్న కూడా అంటాడు, నువ్వు చెప్పాలన్న ఇప్పుడు చెప్పాలంటాడు అప్పుడప్పుడే. అలా ఎన్ని సందర్భాలు ఉన్నాయో తోటి సేవకులను అడగండి, ఆయన అడగండి, సాయంత్రం వస్తాడు దాసన్న. ఆశ ఏమి లేదు, దేవుని పని చేయాలన్న తపన. అట్లా ప్రార్థన చేసే సంవత్సరం దాటిపోయింది. అంకుల్ చెప్పాడు, వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళు ఎన్నో రూల్స్ పెట్టారు. 200-300 మంది పడతారు ఆ మందిరంలో. అంత పెద్ద మందిరం అది. కృష్ణానది కట్ట ఆనుకుని ఉంటుంది, చాలా విశాల స్థలం. 3 సంవత్సరాల నుండి చేస్తున్నాం దేవుని కృపను బట్టి అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. వారం మధ్యలో కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు స్థిరపరచబడుతున్నారు. నేను ఇంకా రూఢి చేసుకున్నా, నా దర్శనం ఇది కదా. నేను ఆ ఊర్లో ఎంబడబడి ఈ ఊర్లో ఎంబడబడి తిరిగాను పరిచర్య పెట్టాలని. అప్పుడు బ్రాంచీలు పెట్టాలని పిచ్చి. ఇప్పుడు తమ్ముడు కూచిపూడిలో ఉండేవాడు, నెలకోసారి కూడికి పెట్టేవాళ్ళు. ఆ ఊర్లో వాళ్ళు కూడా నన్ను అడిగారు, అయ్యా నెల రాపోవటం ఇంత తిప్పలు పడుతున్నావు, ఎందుకు బ్రాంచ్ పెట్టవచ్చు ఇక్కడ మీది. చెవట్లు ఆల్రెడీ కొన్ని పెట్టి ఆగిపోయినాయి, కొన్ని తొందరపాటు నిర్ణయాలు అట్లా ఆగిపోయినాయి. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం మూయబడిన మందిరాన్ని తెరవటం. ఈ మధ్యకాలంలో అన్నారు, ఒక 4 రోజుల క్రిందట మీరు వెళ్ళిపోవాలి చాలు అన్నారు. ప్రభువుకి అప్లికేషన్ వేసుకున్నా, ఏంది ప్రభు ఇది, ఏడకని పోవాలి మరి మేము, అద్దెకేమో ఎవరు ఇవ్వట్లేదు అని ప్రభుతో చెప్పుకుంటే, ఆ వారం తర్వాత ఆంటీ గారు వచ్చారు, మీరు ఏడకి వెళ్ళనవసరం లేదయ్యా, గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళమంటే తప్ప, మీ మందిరాన్ని పడైతే తప్ప మీరు వెళ్ళాల్సిన పని లేదు, చక్కగా వాడుకోండి అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నా ఆశ ఏంటంటే ఇంకో చోట ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తమ్ముడు వెల్లలూరు ఉంది, అక్కడ కూడా ఒక మందిరం ఉంది, దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. వెళ్ళి మాట్లాడొచ్చా కూడా, మీరు నడుపుకోండి అయ్యా అందామే. ఇంకొక అయ్యగారు ఉన్నారు, అయ్యగారు ఏదో మొత్తానికి చెప్పాడు, బ్రెయిన్ వాష్ చేశాడు. ఇంకా ఇంతవాడికి ఫోన్ లేదామె. అట్లాగే వస్తారమ్మా, నైస్గా మాట్లాడతారు, మొత్తం మోసం చేస్తారు. ఏదో మొత్తానికి పోసాడు, అయినా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే బలం ఉండగానే మనం దేవుని పని చేయాలి. మోకరించి బలం ఉండగానే అన్నీ ఇరిగిపోయిన తర్వాత, నలిగిపోయిన తర్వాత మనం దేవుని పని ఏం చేస్తాం? కాబట్టి దేవుడు మాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఈ యూత్ మీటింగ్ కూడా దేవుడు తెలియపరిచిన దాన్ని బట్టి ఇక్కడ పెట్టాం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని ప్రణాళిక మన ఎడల ఎప్పుడూ ఒకలాగుంటుంది, నీ యొక్క ఇష్టాలు ఇంకొకలాగా. అందుకే కొంతమంది యవ్వన జీవితాలు తారుమారైపోతాయి. పెళ్ళి చేసుకున్నాడు, తారుమారు అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తారుమారవుతాయి. బైబిల్ అంటుంది, యెహోవా తీర్మానమే స్థిరమైనది. ఆయనకు అప్పగించుకుంటే, కీర్తనల గ్రంథంలో అంటాడు కదా, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధించేదను. నువ్వు ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. నేను యవ్వనస్తుడిని, నాకు తెలియదు. రాత్రి అన్న చెప్పారు కదా, చిన్నప్పుడు మనం అడగం, తల్లిదండ్రులను ఎదురు మాట్లాడం, ఏది పెడితే అది తింటాం. కానీ యవ్వన కాలం వచ్చిన తర్వాత మనం ఎదిరిస్తాం. నా ఇష్టం ఏంటి మమ్మీ అంటాం. దేవుని సన్నిధిలో నువ్వు అట్లా తగ్గించుకుని, నా యవ్వన జీవితం పట్ల ప్రభా నీ చిత్తమేంటి, నన్ను రక్షించుకున్నావు యవ్వన కాలంలో, నా పట్ల నీ చిత్తమేంటి, ఇదిగో నాకు యవ్వన బిడ్డలనిచ్చావు, వాళ్ళ ఎళ్ళ నీ చిత్తమేంటిని దేవుని యొక్క ఇష్టానికి నీవు సమర్పించుకుంటే, నీ కుటుంబాన్ని సమర్పించుకుంటే నువ్వు కూడా పాడతావు. ఏమని? దేవుడు ఏమైనా చేయగలడు. యోసేపు జీవితం స్టోరీ మారిపోయింది. చెరసాల్లో ఉన్నవాడు సింహాసనం ఎక్కాడు. అతను ఒక బానిస,
దానియేలు జీవితం, షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితం, ఒంటి మీద గోచి తప్ప ఏముండేది కాదు వాళ్ళకి. కానీ వారిని సింహాసనాల మీద కూర్చుండబెట్టాడు. నీ స్టోరీ మారాలంటే, నీ కథ మారాలంటే ఆ నలుగురు యవ్వనులు దేవుని యందు భయభక్తి కలిగాయి, బతికారు పరాయి దేశంలో. అప్పుడు మారుతాడు స్టోరీ. ఇప్పుడు నా యవ్వన జీవితం, ప్రభువా నేను నీ కొరకు పనిచేస్తా, నువ్వు నాకు నేర్పు, నేను నీ పని చేస్తా, నువ్వు నన్ను పంపు, నేను పని చేస్తా. ఇట్లా 17 సంవత్సరాలు దేవుడు నన్ను బలపరిచాడు. ఇంకా బలపరచబడాలి, ఇంకా పరిచర్య చేయాలన్న తపన, ఇంకా మూయబడిన మందిరాలను తెరవాలి, పాడైన ప్రజలను బాగు చేయాలి. మందిరం అంటే ఇంకొకటి ఉంది బైబిల్ గ్రంథంలో, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? పాడైపోయినాయి కొన్ని దేహాలు, కొన్ని బతుకులు. వాటిని రిపేర్ చేయటం, వాటిని సర్వీసింగ్ చేయటం, వాటిని బాగు చేయటం, వాటిని పనికొచ్చే వాటిగా చేయటమే మా పని. ఇది ఒక గ్యారేజ్ అనమాట, హోరేబ్ గ్యారేజ్. ఇది నేను చెప్తా ఉంటాను వీళ్ళతో, ఇది ఒక గ్యారేజీ. వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు కొంతమందిని, సర్వీసింగ్ అయిపోయింది తీసుకెళ్ళండి అంటాం మేము, రిపేర్ జరిగిపోయింది తీసుకెళ్ళండి వాడుకోవచ్చు. అయ్యా ఈడు పనికి రావట్లేదయ్యా మా వాడు, అది తీసురండి పనికొచ్చేవాడిగా. ఫిలోమోనుకు రాసిన పత్రికలో పౌలు అంటాడు ఒనేసిమును గురించి, మునుపు నిష్ప్రయోజనమైన వాడు నీకు, ఇప్పుడు బండి గ్యారేజ్కి వచ్చింది. ఇక్కడ ప్రతి బండి బాగు చేయబడుతుంది. ఎక్కడ? హోరేబనే కాదు, ప్రతి మందిరం ఒక గ్యారేజే. ప్రతి మందిరం, ప్రతి సేవకుడు కూడా ఒక మెకానిక్ లాగా. అందుకనే దేవుని వాక్యం ద్వారా సర్వీసింగ్ చేయబడాలి. బండిని కడిగిన తర్వాత తలతల్లాడుతూ ఉంటుంది చూడండి. వాక్యంతో మనం అట్లా నేగనాగా మెరిసిపోతూ ఉంటాం. వాక్యం అయిన తర్వాత మొహం చిటపట్టలాడుతూ ఉంటుంది ఒక్కొక్కరికి. సర్వీసింగ్ అయిన తర్వాత ఎట్లుండాలి బ్రదర్? వెళ్ళేటప్పుడు ఎట్లుండాలి? తుమ్మలాడుతూ ఉంటాయి కొంతమంది మొహాలంటే. ఇష్టం ఉండదు ఆ మాటలు చెప్పటం, వాక్యానికి అప్పగించుకోవటం ఇష్టం ఉండదు. కాబట్టి ఈ మాటలు చెప్పటానికి నేను ప్రేరణ పొందాను. చెప్పాను కదా, నా 17 ఏళ్లలో ఎప్పుడూ నా గురించి దాసనలు అక్క సంగీత చాలాసార్లు అడిగింది, చెప్పు నాన్న. నేను చెప్పలేను అక్క, చెబుదాం అనుకుంటే చాలాసార్లు అడుగుచ్చినడికి వచ్చిన తర్వాత ప్రభు ఇంకొక రూట్లో తీసుకెళ్తాడు. నా జంక్షన్లన్నీ మారుస్తూ ఉంటాడు ఆయన. రైల్వేలో ఒక ఆయన కూర్చుంటాడు అక్కడ, ఏ బండి ఏ జంక్షన్లో వెళ్ళాలో సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. అది కాబట్టి యవన బిడ్డల పట్ల దేవుని ఉద్దేశం వేరు. బైబిల్ ఎలా ఉంటుంది? యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. ఇది దేవుడు యవనస్తులకు ఇచ్చిన ఆధిక్యత. ఇలా ఉండాలి. యవన కాలమందు నా కాడి మోయటం మేలు అన్నాడు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము లాంటి వారిని బైబిల్ గగ్గోలు పెడతా ఉంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యవనస్తుడా నీ పరిస్థితి ఏంటి అంటే, నేను బలహీనుడను, నేను రోగిష్ఠుణ్ణి, నేను పాపిష్ఠుణ్ణి, నేను అది, నా ఐడెంటిటీ ఇది, నేను దానికి దాసురాల్ని, నేను వీడికి దాసురాల్ని. ఇది బైబిల్ అంటుంది. నువ్వు బలవంతుడివి. సంసోను కూడా వాక్యం అదే అంది, నువ్వు బలవంతుడివి అంటే, బలవంతుడైన సంసోను ఎక్కడా అంటే, నేను ఇప్పుడు బలహీనుణ్ణి, నేను ఆత్మను కోల్పోయిన వాడిని, రక్షణను పోగొట్టుకున్నవాడిని, ప్రతిష్టతని పోగొట్టుకున్నవాడిని. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు మన పరిస్థితి ఏంటి గమనించుకోవాలి. కాబట్టి నా దేవుని ప్రియులారా, నా మాటలు నేను ముగిస్తున్నాను. మన పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక. చెప్పాను కదా, తల్లిదండ్రుల ఇష్టాలు వేరు, నా మీద నాకున్న ఇష్టాలు వేరు. ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఏమి నెరవేరింది నా ఎడల? నీ ఎడల ఏమి నెరవేరాలని కోరుకుంటున్నావు? నీ పిల్లల ఎడల. తల్లి గర్భములో రూపించింది ఎవరు? నీ బిడ్డల్ని, దేవుడు. కానీ నువ్వేం చెప్పాలి నీ బిడ్డకి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని చెప్పాలిగా, యెహోవా స్వాస్థ్యము అని చెప్పాలిగా. ఏం చెప్పిద్ది? మీ నాన్న తరపులు అసలు మంచోళ్లే కాదు, దేవుడితే పుట్టినోడు అని చెప్పదు. ఆమె చెప్పిద్దే, ఒరే
ఏం చెబుతాడు, మీ అమ్మమ్మ వాళ్ళు అస్సలు మంచోడు కాదు. వాళ్ళ అమ్మ చెప్పింది, మీ నాన్న అసలు మంచోడు కాదురా, వాళ్ళ ఫ్యామిలీయే మంచిది కాదు. వాళ్ళ అమ్మ చెప్పింది ఇట్లా ఒకళ్ళ మీద ఆడనుకుంటాడు, ఊడు మంచోడు కాదు, ఆ కుటుంబంలో నుంచి వచ్చి నేను ఎట్ట అవుతాను మంచోడిని. అంతేగా ఇవ్వండి బిడ్డలకు చేసే బోధలు. మనం సంసోనుకి చెప్పారు, ఒరేయ్ నువ్వు ప్రతిష్ఠుడు రా, ఏంటి పనికి మాలిన ఎదవ తిరుగులని తిరుగుతున్నావు, ఎనలా నువ్వు రక్షింపబడినోడురా, మందిరానికి రాకుండా కొంపలేంబడబడి రోడ్లేంబడబడి తిరుగుతున్నావు, ఏందిరా నీకు కర్మ అని దైవజనులు మొత్తుకుంటారు. ఎనరో ఎప్పుడు అర్థమైద్ది? మనం పాడుకోలే, బలమంతా పోయాక అప్పుడు అనిపించింది. కాబట్టి ఒకవైపు నీ ఇష్టాలు ఉన్నాయి బాబు, యవనస్తులారు గమనించండి, ఒకవైపు నీ ఇష్టాలు ఉన్నాయి, నేను ఇలా ఉండాలి, కానీ సరైనదిగానే కనపడుతుంది, కానీ అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణం. ఇంకొక మార్గం ఉంది, తల్లిదండ్రుల ఇష్టం. వాళ్ళు అంటారు, ఒరే నాకంటే మేలు కోరేవాడు ఎవడురా, నీ పెళ్ళాం కోరిద్దా అంటది. వాడికి అర్థం కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తా అంటే నాకంటే మీ అమ్మ మంచి కోరిద్దా అంటది. వీళ్ళిద్దరిలో ఎవడు నిర్ణయించుకోవాలో ఆడికి మైండ్ పని చేయదు. అన్న మీరు చెప్పండి అనుభవంలో, భార్య మేలు కోరిద్దా? నాకు అనుభవం లేదు కదా. ఎవరేం చెబుతారు మరి? ఇద్దరు బ్యాలెన్స్, కుటుంబం అంటేనే బ్యాలెన్స్. సర్కస్ రోడ్డులో కనుక ఒక కర్ర వేసుకుని తాడు మీద నడుస్తాడు చూసారా, బ్యాలెన్స్గా నడిస్తే చప్పట్లు కొడతాం. మన కుటుంబంలో భార్యకి తల్లికి బ్యాలెన్స్ లేకపోతే జనాలు చప్పట్లు కొడతారు నవ్వుకుని, వీడు చూడరా ఎట్టబడ్డాడో తాడు మీద నడుస్తాను అన్నాడు. పెళ్ళి కానీ బావా మీ చెల్లి సంగతి చూస్తానంటాడు, వీడి సంగతి చూసిద్దా పిల్ల. కుటుంబం అంటేనే బ్యాలెన్స్గా నడపాలి. బైక్ నడుపుతున్నారా, బ్యాలెన్స్గా నడిపితే యాక్సిడెంట్ అవ్వదు. ఈరోజు బ్యాలెన్స్గా నడపలేకపోతున్నారు. సంఘమైనా అంతే, బ్యాలెన్స్గా నడిపితే వాళ్ళని ఒక రకంగా వీళ్ళని ఒక రకంగా చూస్తూ ఉంటే అది ఏమైపోద్ది? అయ్యగారు చెప్తాడు యాక్సిడెంట్ అయింది. ఏమైంది? అంతమంది ఉన్నారుగా, ఇప్పుడు ఏమైంది? యాక్సిడెంట్ అయింది. కారణం ఏంటి? బ్యాలెన్సింగ్ తప్పింది, రైలు పట్టాలు తప్పింది. బ్యాలెన్స్గా చేసుకుంటేనే అది కుటుంబం. అది కుటుంబం అవ్వదు, అల్లరి రోడ్డు పాలైపోతుంది. అట్లా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు దేవుణ్ణి కూడా బ్యాలెన్స్ చేయాలి. దేవుడు ఉండాలి నీ జీవితంలో, ఫ్యామిలీకి కూడా ప్రయారిటీ ఇవ్వాలి. కొంతమంది దేవునికి ఫ్యామిలీకి మధ్యలో ఆవిడంటది నేను ఎక్కువ దేవుడు ఎక్కువ, తల్లి అంటది నేను ఎక్కువ మీ నాన్న ఎక్కువ అంటే ఆడు ఏం చెప్తాడు? బ్యాలెన్స్గా ఉండాలి. కాబట్టి నా దేవుని ప్రియులారా, బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతామో, గాడి ఎప్పుడైతే తప్పుతామో అది యాక్సిడెంట్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకవైపు దేవుని నిర్ణయం ఈరోజు నీ ఎదుట ఇక్కడ ఉంది, లేకపోతే నేను నిలబడిన స్థలం దేవుని నిర్ణయం, ఇక్కడ ఒక స్థలం ఉంది నీ నిర్ణయం, ఇక్కడ ఒక స్థలం ఉంది నీ తల్లిదండ్రుల నిర్ణయం. ఎటువైపు వెళ్తావు? నేను దేవుని వైపుకి వచ్చా, మా తల్లిదండ్రులు నిర్ణయం కాదు, నా ఇష్టాలు కాదు, నేను మధ్యలోకి వచ్చేసా. నా స్టోరీ మారిందా మారలేదా? ఈ సంవత్సరం కూడా ఇంకా మారిద్ది. చెప్పాను కదా కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా అప్పుడు మరింత గట్టిగా పాడతా. ఏమని? అప్పుడు మీటింగ్ పెడతాను లాగండి, అప్పుడు మీకు తెలిసిద్ది. నేను ఎప్పుడు మీటింగ్ పెడతానో గుర్తుపెట్టుకోండి, కృతజ్ఞత కూడిగా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. పాడదాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా స్తోత్రం, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా. ఆయన ఆజ్ఞ లేకపోతే ఏదైనా జరుగుతుందా మన జీవితంలో?
ఏదైనా జరుగునా ఈ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవు. అందరం కలిసి ఏమైనా నీ స్టోరీ మారిపోబోతుంది. అది యవనస్తుల కూడిక, రానున్న మాసాల, రానున్న దినాల నాకు తెలీదు. మనసారా పాడుదా విశ్వాసంతో చేయగలవు కదా, మొత్తం మార్చగలవు నీ నామముకే. విశ్వాసంతో పాడు నీ బిడ్డల గురించి, విశ్వాసంతో పలుకు. నీ బిడ్డలకి మారు మనసు ఇవ్వబోతున్నాడు, నీ బిడ్డలకి రక్షణ ఇవ్వబోతున్నాడు, నీ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు, నీ బిడ్డలని విడిపించబోతా ఉన్నాడు. యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. కళ్ళు మూసి చక్కగా లేచి నిలబడదాం. మహిమంతా అందరం లేచి నిలబడదాం. చక్కగా కళ్ళు మూసి పాడు. చేయగలవు విశ్వాసముతో మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా అవును ప్రభువా, ఏమైనా చేయగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, జీవితాలను మార్చగలిగిన దేవుడు, చరిత్రలను తిరగరాయగలిగిన దేవుడు. యేసయ్యా విశ్వాసంతో స్వరమెత్తి స్వరమెత్తి మన కథంతటిని మార్చబోతున్న దేవునికి మహిమ కలిగినట్లుగా హల్లెలూయా. నీకే నీకే సాధ్యము. యేసయ్యా కళ్ళు మూసి చక్కగా నీకే మనసారా పాడదాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించు స్తోత్రం. మా దేవా ఆయన ఆలోచనలన్నీ బిడ్డల ఎడల నీ ఎడల ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, ఎంత గొప్పవి ప్రభువా నీ ఆలోచనలు, కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు నీ నామముకే తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా విశ్వాసముతో దావీదు పలికాడు, నీకే నేడు నేను నీ తలను తెగవేస్తానని. ఈరోజు మనం పలుకుదాం. విశ్వాసముతో పలికిన మాటని మన దేవుడు రూఢిపరుస్తాడు. మన స్టోరీ మారుతుంది, మన కథ మారుతుంది. యేసయ్యా ప్రభువునందు ఆనందిస్తూ, ప్రభువునందు సంతోషిస్తూ మంచి దినాలు చూడబోతున్నావు, రక్షణ ఆనందాన్ని అనుభవించబోతున్నావు, గొప్ప విడుదల చూడబోతున్నావు. నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు.
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఇప్పుడే నామముకే ఇప్పుడైనా సరే నీ కథ మారిపోతుంది. నీ బలహీనతలో స్వస్థత కలుగుతుంది. చేయగలవు, అంధకార శక్తుల నుండి మార్చగలవు. ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగుతుంది. యేసు నామములో విడుదల కలుగుతుంది. ప్రతి చీకటి అంధకార శక్తులన్నిటిని నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగు చేయి ప్రభువా. ప్రతి బంధకాల నుండి విడుదల కలుగు చేయి. యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, మనసారా మనసారా నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ప్రార్థన చేసుకుందాం. అలాగే తల వంచి కళ్ళు మూయండి. దేవుని వాక్యానికి అప్పగించుకోనండి. దైవ చిత్తం ఒకవైపు, నీ ఇష్టాలు ఒకవైపు, నీ తల్లిదండ్రుల ఇష్టాల వైపు ఒకవైపు. ఎటువైపు వెళ్తే నీ బ్రతుకు మారుతుందో ఆలోచించు. బైబిల్ అంటుంది, నరుల ఆలోచనలు వ్యర్థములు అని యెహోవాకు తెలియని. యెహోవా తీర్మానమే స్థిరం. ఆయన తీర్మానమే నీ తీర్మానమా? ఆయన ఇష్టమే నీ ఇష్టమా? నీ ఇష్టమే నా ఇష్టం ప్రభువా అని దేవుని చిత్తానికి అప్పగించుకో. దైవ చిత్తాన్ని గురించి నీ బిడ్డలకు చెప్పు. దేవుని చిత్తానికి అప్పగించు. మన బిడ్డలకు ఎందుకు మంచి భవిష్యత్తు కలగదో మనం చూద్దాం. మనం ఎందుకు ప్రయోజకులుగా ఉండకుండా ఉంటామో చూద్దాం. మనం ఎందుకు ఇతరులకు వెలుగుకరంగా ఉండమో మనం చూస్తాం. ఖచ్చితంగా దేవుడు అనేకులకు వెలుగుగా చేస్తాడు. ఒకసారి నీ జీవితాన్ని సమర్పిస్తావా? నీ యవ్వన బలాన్ని ఆయనకి సమర్పిస్తావా? నీ యవ్వన కుమారులను కుమార్తెలను దేవునికి అప్పగిస్తావా? బలవంతుని చేతిలో బాణాలుగా ప్రభు నీ బిడ్డలను చేస్తాడు. ఎవరి చేతుల్లో పెడుతున్నావు? నువ్వు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నావు? అయ్యా, ఇదిగో నాకు ఇచ్చిన బిడ్డ హన్నా తీసుకొచ్చి పెడుతుంది. వీడు నీకే, నీ సేవకే ప్రభువా. వీడు జ్యేష్ఠుడు, నీ సేవకే. నువ్వు పెట్టగలవా? సమూయేలు స్టోరీ మార్చేశాడు దేవుడు. నీ బిడ్డలకు అలాంటి మంచి భవిష్యత్తు ఇస్తాడు. చేపలు పట్టుకునేవారు తనను అప్పగించుకుంటే మనుషులను పట్టే జాలరులను చేసిన దేవుడైన. నిజంగా నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు వద్దా? ఆడపిల్లలకి మంచి భవిష్యత్తు వద్దా? వారి కనిన తల్లిదండ్రులుగా నీకు మంచి భవిష్యత్తు వద్దా? ప్రభువా, ఈరోజు నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను. నా బిడ్డలను నీ చేతుల్లో పెడుతున్నాను. వాళ్ళ స్టోరీ మార్చే సరైన దేవుడవు నీవే ప్రభువా. నువ్వు ఒక్కడవే చేయగలవు. వారి హృదయాలను సరిచేయి, వారి తలంపులను సరిచేయి, వారి మనస్సులను సరిచేయి. నీ పరిచర్యలో నా బిడ్డలు ఉండాలి ప్రభువా. దేవుని మందిరములో పరిచర్య చేసేవారిగా ఉండాలి. దేవుని సేవకులకు సహకారులుగా ఉండాలి ప్రభువా. హూరు అహరోనుల వలె ఉండాలి. యెహోషువ తిమోతిల వలె ఉండాలి. నా బిడ్డలు అనేకులకి ప్రయోజనకరంగా ఉండాలి. దయచేసి నాకు సహాయం చేయమని అడగండి. విజయన్న మన మధ్యలో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన కూడకి అంతటి నిమిత్తమై క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ఆఖరి ఆశీర్వాదం ఇస్తారు. ఆ తర్వాత మనం కుడికిని ముగించుకుందాం. తర్వాత ప్రేమ విందులో పాలు పంపులు పొందాం. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన నాయన, కనికరము కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభు. యవనస్తులు, ప్రత్యేక యవనస్తుల కూడిక మీ నా మహిమార్థమై మరి రెండవ రోజు పగల వరకు మీరు నడిపించుకునే విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. 2 వర్తమానాల ద్వారాగా ప్రభువా, మరి రోడ్రిక్స్ అన్నని హోరే మినిస్ట్రీస్ నాయన మీ పరిచయం అప్పగించినటువంటి స్థాపించినటువంటి స్థాపకులు మీ దాసులు సెమలయ్య గారు నిలబెట్టుకొని నాతో మాతో ప్రాంత నివాసులను ఉద్దేశించి, సంఘాన్ని ఉద్దేశించి మీ పరలోక సంబంధమైనటువంటి మీ మార్గాలను సూచించారు.
అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయో, ఎలాగ ఉండాలో, మా శరీరాన్ని మేము ఎలాగున్నా అయ్యా చచ్చిన వారి వలె దాన్ని నా తండ్రి ప్రభువా మేము కనపరుచుకోవాలో మొదటి వర్తమానముగా అన్న నిలబెట్టుకున్నందుకే స్తోత్రాలు. మీ దాసులను ఆయన మాకు మేము తీసుకుంటున్నా, చూస్తున్నా, మాట్లాడుతున్న ఆలోచనలన్నీ, మార్గాలన్నీ సరైనగానే కనపడుతున్నాయి. అనేది మరణానికి దారి తీస్తుందని ఆయన నాతో, మాతో, యవనస్తులతో, యవనరాలతో మీరు మాట్లాడారు. మీ దాసుని యొక్క సాక్ష్యం 17 ఏళ్లలో మొదటిసారి నా ప్రభువా ఎన్నో పర్యాలు ఎంతోమంది నాయన దైవజనులు, దైవజనురాళ్ళు వారి సాక్ష్యాన్ని పంచుకోమని తెలియపరిచినప్పటికీ 17 ఏళ్ళలో ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పుండలేదు. కానీ ఈ సంవత్సరం మీరు ఎందుకు ఇచ్చారో ప్రేరణ, ఏ యవనస్తుని మీ వైపు ఆకర్షించుకోవటానికో, ఏ యవనరాలు మీ వైపు ఆకర్షించుకోవటానికో మాకు తెలియదు అయ్యా. తన గొప్ప కోసమో ఘనత కోసమో కాదు, మీ నామం మహిమపరచబడాలి అని, మీ నామం ఘనపరచబడాలి అని ఈ ప్రాంతంలో అనేక మంది యవనస్తులు, యవనరాళ్ళు తల్లిదండ్రులకి దుఃఖ కారణముగా ఉన్నారు. అలా ఉండకుండానట్లుగా సంతోషదాయకముగా వారు ఉండాలి అని మీ దాసులకు మీరు ఇచ్చిన ప్రేరణ బట్టి తెలియపరిచారయ్యా. నాయన ఆ మాటలు స్థిరపరచండి, బలపరచండి. వారికి ఉన్నటువంటి ఔషధ లక్కర్లు మీకు బాగా సుస్పష్టంగా తెలిసినటువంటి దేవుడు. త్వరగా నాయన పరిస్థితులన్నీ కూడా మార్చి మరి ఇంకెక్కువగా ప్రబలుతూ మీ నామ ఘనత కొరకు ప్రయాసపడే కృపను మీ దాసులకును, వారికి మీరిచ్చినటువంటి యోగ్యులైనటువంటి టీం అంతటికిను మీ కృపను మీరు అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకొనమని, రాత్రి జరగబోతున్నటువంటి ఆఖరి యవనస్తుల కూడికలో కూడా నిలబడబోతున్నటువంటి మీ దాసులను మీరు బలముగా వాడుకొని మీ నామాన్ని గణపరుచుకొనమని, అపవాది క్రియలు లయపరిచి మీ నామాన్ని హెచ్చించుకొనమని, నా ప్రభును, ప్రియ రక్షకుడును, మీ ప్రియ కుమారుడు, అతి పరిశుద్ధుడు అయిన నజరేయుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము. నా ప్రియ పరలోకమందున నా పరమ తండ్రి. మన తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, సంతోషము, సమాధానము కూడి ఉన్న మనకును, శతకోటి పరిశుద్ధులకును, ప్రత్యేకించి ప్రాముఖ్యంగా వర్తమానములు విని ఇలాగున నేను నిలబడటానికి నన్ను స్థిరపరచండి, బలపరచండి అయ్యా, నన్ను నడిపించండి, నీ మార్గాల్లో స్థిరపడే బుద్ధిని, మనసు నాకు దయచేయండి అని ఆశపడినటువంటి ప్రతి ఒక్కరికిను, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒరే మినిస్ట్రీస్ పరిచర్యకు, స్థానికంగా జరుగుతున్నట్టు పరిచర్యకు వచ్చిన బిడ్డలందరికీ, సేవకులందరికీ సదాకాలం ప్రభుతోడై ఆయన మార్గాలలో మన అడుగులు స్థిరపరిచి బలపరిచి అంతము వరకు ఆశీర్వాదకరముగా నడిపించునుగాక. ఆమేన్.